మీరు ఎప్పుడైనా క్యాసినోకి వెళ్ళారా? మూవీస్లో చూసుంటారు. గోవాలోనో లాస్ వేగాస్లోనో రంగురంగుల లైట్స్, స్పిన్ అయ్యే రోలెట్ వీలు, షఫుల్ చేసే కార్డ్స్, ఎగ్జైట్మెంట్, టెన్షన్, మనీ పెడతాం. విన్ అయితే డబుల్ వస్తుంది, లేదంటే లాస్. అంతా లక్ మీద, ఛాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ లీగల్ క్యాసినో గురించి చెప్తాను. ఇది 24/7 కాదు, మార్నింగ్ 9:15 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు ఓపెన్లో ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. కోట్ల మంది ప్రజలు డైలీ పార్టిసిపేట్ చేస్తారు. కంప్యూటర్స్ మానిటర్ చేస్తాయి. ఒక సపరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ సెబీ వాచ్ చేస్తూ ఉంటుంది. దాని పేరే స్టాక్ మార్కెట్. వెయిట్ స్టాక్ మార్కెటా? అది క్యాసినో కాదు బ్రో, ప్యూర్ గ్యాంబ్లింగ్. మా రిలేటివ్ ఒక ఆయన ఇన్వెస్ట్ చేసి ఇల్లు పోగొట్టుకున్నాడు, మా ఫ్రెండ్ ఒకడు బైక్ పోగొట్టుకున్నాడు, స్టామ్ 90-92 సినిమా చూడలేదా, అక్కడ రిస్క్ ఎక్కువ, మనీ పోయిన వాళ్ళే 90%, వెళ్ళొద్దటు. మీ మైండ్లో ఇదే వాయిస్ చెప్తుందా? కంగ్రాచులేషన్స్, మీరు సొసైటీలో ఉన్న 95% కామన్ పీపుల్ లాగే ఆలోచిస్తున్నారు. బికాస్ మనకు స్కూల్లో పైథాగరస్ థియరంగా నేర్పించారు, ఫోటోసింథసిస్ నేర్పించారు, కానీ మనీని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా గ్రో చేయాలో నేర్పించాల. స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనే ఈ అపోహ ఇండియాలో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిత్. ఈ వీడియో ఫస్ట్ పార్ట్లో ఈ మిత్ని బ్రేక్ చేద్దాం. స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ కాదు, స్టాక్ మార్కెట్ అంటే బిజినెస్ అని నేను ఎలా చెప్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నేను ఎప్పుడు రికమెండ్ చేసేది ఇన్వెస్టింగే, అండ్ ట్రేడింగ్ కూడా నేర్పిస్తాను, కానీ ఇన్వెస్టింగ్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయండి. నేను స్ట్రిక్ట్లీ రికమెండ్ చేసేది కూడా ఇన్వెస్టింగే. ఈ బేసిక్స్ మీకు అర్థమైతే మీరు మనీని చూసే పర్స్పెక్టివ్ మొత్తం మారిపోద్ది. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. వీడియో అంటే బేసిక్స్ దగ్గర నేను అనుకోవడం 3 hours వస్తుంది. నేను ఎవ్రీ 20 to 30 minutes ఒక్కొక్క ఎపిసోడ్ కింద చేసి పెడతాను. ఈ బేసిక్స్ అనేది చాలా పెద్ద ఫౌండేషన్ లాంటిది. బేసిక్స్ చాలా మందికి ఏంటంటే బోర్గా అనిపిస్తుంది. ఇదేముంది నేర్చుకోవడం, నాకు ఆల్రెడీ తెలుసు అనిపిస్తుంది. కానీ మార్కెట్లో అప్లై చేసేటప్పుడు ఈ బేసిక్స్ ఎంత ఇంపార్టెంటో ట్రేడింగ్ చేసినప్పుడు కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకే నేను నార్మల్గా డైరెక్ట్గా క్లాసుల్లా కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు బండ గుర్తు పెట్టుకునేలాగా, కొంచెం సరదాగా, అంటే మీకు గుర్తుండేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ద ఓనర్ ఎనాలజీ, హోటల్ వర్సెస్ టాటా. ఫస్ట్ షేర్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. షేర్ అంటే వాటా, పార్ట్నర్షిప్. సింపుల్ ఎగ్జాంపుల్, మీ ఏరియాలో ఒక ఫేమస్ బిర్యానీ హోటల్ ఉంది, బిజినెస్ సూపర్గా నడుస్తుంది. ఓనర్కి ఇంకా పక్కన ఏరియాలో ఒక న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఐడియా వచ్చింది, కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. లెట్స్ సే ఒక 10 లక్షలు కావాలి. ఓనర్ దగ్గర మనీ లేదు. ఓనర్ మీ దగ్గరికి వచ్చి అడిగాడు, బాస్ హోటల్ బాగుంది, న్యూ బ్రాంచ్ పెడదాం, నువ్వు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయి, మొత్తం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs, అందులో నువ్వు ఒక 1 lakh ఇస్తున్నావు. సో ఈ న్యూ బ్రాంచ్లో నీకు ఒక 10% పార్ట్నర్షిప్ వాటా ఇస్తాను. ఫ్యూచర్లో ఈ బ్రాంచ్కి వచ్చే ప్రతి 100 రూపాయల ప్రాఫిట్లో నీకు 10 రూపాయలు ఇస్తాను. ఒకవేళ బ్రాంచ్ నమ్మేసినా వచ్చిన మనీలో నీకు 10% ఇస్తాను. అది నష్టానికి అమ్మితే నష్టాల్లోనే ఎంత అమ్మితే అంతలో 10% ఇస్తాను. మీరు ఒప్పుకున్నారు, 1 లక్ష ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆ హోటల్కి కస్టమర్ మాత్రమే కాదు, మీరు ఆ హోటల్లో 10% ఓనర్. ఈ 10% వాటాని పేపర్ మీద రాసుకున్నారు. ఆ పేపరే మీ షేర్ సర్టిఫికేట్. స్టాక్ మార్కెట్ అంటే ఇదే, కానీ ఇక్కడ లోకల్ బిర్యానీ హోటల్ బదులు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్ ఉంటాయి. రిలయన్స్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్. ముఖేష్ అంబానీకి రిలయన్స్ని ఎక్స్పాండ్ చేయడానికి thousands of crores కావాలి. ఆయన మన దగ్గరికి బిర్యానీ హోటల్ ఓనర్ లాగా డోర్ టు డోర్ రావాలా? కాదు, ఆయన కంపెనీ షేర్స్ని స్టాక్ మార్కెట్లో పెడతారు. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక షేర్ కొన్నారంటే మీరు ఆ బ్యాంక్లో చాలా చిన్న మైక్రోస్కోపిక్ పార్ట్నర్షిప్ కొన్నారని అర్థం. మీరు ఆ బ్యాంక్కి చిన్నది కొన్నా కానీ కస్టమర్ కాదు, ఓనర్. మీరు టాటా మోటార్స్ ఒక షేర్ కొన్నారంటే మీరు ఆ కంపెనీలో మీరు కూడా ఓనరే. ఇప్పుడు చెప్పండి, ఒక బిజినెస్లో పార్ట్నర్షిప్ కొనడం గ్యాంబ్లింగ్ ఎలా అయింది? అది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అయింది, ప్యూర్ బిజినెస్ అయింది. మరి అందరూ ఎందుకు లాస్ అవుతున్నారు? సింపుల్, ఆ బిర్యానీ హోటల్ ఎగ్జాంపుల్కి వాడదాం. మీరు ఆ హోటల్లో 1 లక్ష పెట్టి 10% పార్ట్నర్షిప్ తీసుకున్నారు. నెక్స్ట్ డే వెళ్ళి హోటల్ ఓనర్ని అడిగారు, నా 10% వాటా ప్రైస్ పెరిగిందా? ఓనర్ నవ్వుతాడు, బాస్ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, వెయిట్ చేసి ప్రాఫిట్ రాని, డెవలప్ అవ్వని, అప్పుడు నీ 10% వాటా వాల్యూ పెరుగుద్ది అంటాడు. కానీ మనం అలా చెయ్యం కదా. స్టాక్ మార్కెట్లో ఈ రోజు కొని రేపటి పొద్దున్నే ప్రైస్ చూస్తాం, పెరగాలి, ఎక్కేసి వేయాలి. అది బిజినెస్ మెంటాలిటీ ఖచ్చితంగా కాదు, అదే గ్యాంబ్లింగ్ మెంటాలిటీ. చాలామంది ఈ గ్యాంబ్లింగ్లోనే పడి డబ్బులు పోగొట్టుకుంటారు. కంపెనీ పర్ఫార్మెన్స్ చూడకుండా, కంపెనీ ప్రాఫిట్ చూడకుండా, కంపెనీ జాతకం, ఇది నేను తర్వాత పార్ట్స్లో చెప్తాను. బ్లైండ్గా అది ఏమీ చూడకుండా, అంటే పిఈ రేషియో అయ్యి బ్లైండ్గా ప్రైస్ చూస్తా మార్కెట్ని తిడతారు. ప్రాబ్లం మార్కెట్లో లేదు, మన మెంటాలిటీలో ఉంది. సరే, ఇప్పుడు గ్యాంబ్లింగ్ కాదు, బిజినెస్ నమ్ముతాం. కానీ నాకు ఈ బిజినెస్ వద్దు, నాకు రిస్క్ వద్దు, నేను చాలా సేఫ్ పర్సన్, నా మనీని బ్యాంక్లో ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటా, లేదా ఎల్ఐసి చేసుకుంటా, లేదా గోల్డ్ కొంటాను, సేఫ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద ట్రాపే. మీరు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండా మీ మనీ వాల్యూ పడిపోతుంది. ఎలాగా? దీనికి ఒక విజిబుల్ డెమాన్ ఉంది, దాని పేరే ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. సింపుల్గా చెప్పాలంటే ప్రైజెస్ పెరగడం. మీరు ఒక 5 సంవత్సరాల క్రితం 100 రూపాయలు తీసుకొని మార్కెట్కి వెళ్తే ఏమొచ్చేవి? ఆలోచించండి.
ఇప్పుడు ఆ 100 రూపాయలకి ఏమొస్తున్నాయి? 5 సంవత్సరాల క్రితం పెట్రోల్ రేట్ ఎంత? ఇప్పుడెంత? గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత? ఇప్పుడెంత? ప్రతి సంవత్సరం వస్తువుల ప్రైజెస్ పెరుగుతున్నాయి. అంటే మీ చేతిలో ఉన్న మనీ పవర్, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఈ సంవత్సరం 100 రూపాయలకు వచ్చే వస్తువు నెక్స్ట్ ఇయర్ 107 రూపాయలు అవుతుంది. అంటే అస్యూమింగ్ 7% ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వద్దాం. బ్యాంక్లో ఎఫ్డీ వేశారు. బ్యాంక్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది? పర్ ఇయర్ 5% ఆర్ 6% ఇస్తుంది. ఇక్కడ మ్యాథ్స్ చూడండి. ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏమో 7%తో పెరిగిపోతుంది. మీ మనీ ఎఫ్డీ ఏమో 6%తో పెరుగుతుంది. అంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ స్పీడ్లో ప్రైజెస్ పెరుగుతున్నాయి. నెట్ రిజల్ట్ ఏంటి? మీరు ఎఫ్డీలో మనీ పెట్టి కూడా ప్రతి సంవత్సరం 1% మనీ వాల్యూని లాస్ అవుతున్నారు. మీకు తెలియకుండానే మీ మనీ వాల్యూ తగ్గిపోతుంది. బ్యాంక్లో పెట్టిన మనీ సేఫ్ కాదు, అది స్లో పాయిజన్లా చనిపోతుంది. అలా అని చెప్పి మొత్తం తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టమని కూడా చెప్పం. ఎంత పర్సంటేజ్ పెట్టాలో మీరు సగం ఎఫ్డీ చేసినా మిగిలిన సగం మ్యూచువల్ ఫండ్స్ ఈ ఉంటాయి స్టాక్ మార్కెట్లో, లార్జ్ క్యాప్లో కానీ ఇలా ఎందులోగానే పెట్టాలి. అప్పుడు మీరు మనీని బ్యాలెన్స్ చేసినట్టు. సరే, ఇప్పుడు గోల్డ్కి వద్దాం. గోల్డ్ కొన్నారా? గోల్డ్ కొంచెం పర్లేదు. నన్ను అడిగితే గోల్డే కొంచెం పర్లేదు. కాకపోతే ప్రాబ్లం ఉంది. ఒక 15-20 ఏళ్లలో మన ఫ్యాక్ట్స్ చూస్తే నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే గోల్డ్ రేట్ వచ్చే 15-20 ఏళ్లలో అది కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. మన వాళ్ళు ఎప్పుడైతే ఆస్ట్రాయిడ్ మైనింగ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మనకి గోల్డ్ మీద బొక్కబడిద్ది. నాకున్న వాటిలో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేది ప్రజెంట్ సిచ్యువేషన్లో కనబడేది ఏదైనా ఉందంటే అది గోల్డే. అలానే మొత్తం గోల్డ్లో పెట్టినా కూడా రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఒక 15-20 ఏళ్ల తర్వాత రిస్కే కదా. ఒకవేళ మీరు జ్యువెలరీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా జ్యువెలరీ కొన్నారంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, వేస్టేజ్ ఉంటుంది, అమ్మాలంటే ట్యాక్స్ ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ కొంటారా? మంచి ఇన్వెస్ట్మెంటే, కానీ దానికి లక్షలు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ కావాలి. 1 లక్ష పెట్టి ప్లాట్ కొనగలరా? లేదు. అవసరమైతే వెంటనే అమ్మగలరా? లేదు. దానికి లిక్విడిటీ లేదు. సో ఎఫ్డీ వర్క్ చేయట్లేదు, గోల్డ్ స్లోగా ఉంది, రియల్ ఎస్టేట్కి ఎక్కువ మనీ కావాలి. మరి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే, మీ మనీని గ్రోత్ చేయాలంటే సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒకటే. మీరు ఇన్ఫ్లేషన్ కంటే 7% కంటే ఎక్కువ స్పీడ్తో గ్రో అయ్యే అసెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏంటి? బిజినెస్ ఇన్ఫ్లేషన్ని క్రియేట్ చేస్తాయి, ప్రైజెస్ పెంచి. అండ్ బిజినెసెస్ ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తాయి, ప్రాఫిట్స్ పెంచి. మనం అందరం పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయలేం, కానీ ఆల్రెడీ నడుస్తున్న సక్సెస్ఫుల్ బిజినెస్ రిలయన్స్, టాటా, హెచ్డిఎఫ్సిలో పార్ట్నర్షిప్ కొనగలం. ఎలాగా? త్రూ స్టాక్ మార్కెట్. అందుకే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడూ ఒక ఆప్షన్ కాదు, అది నెసెసిటీ, అవసరం. మీ మనీని ఈ ఇన్ఫ్లేషన్ అనే డెమాన్ నుంచి కాపాడుకోవాలంటే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఒకవేళ మీరు బిజినెస్ మెంటాలిటీతో ఇన్వెస్ట్ చేస్తే, గ్యాంబ్లింగ్లా కాకుండా ఓనర్లా ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తా. సపోజ్ క్యాసినోలో మీరు 10,000 పెడితే 20,000 రావచ్చు, లేదా 0 అవ్వచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో విప్రో కంపెనీ ఉంది. 1980లో ఎవరైనా ఒక 10,000 రూపాయలు పెట్టి ఆ కంపెనీ షేర్స్ కొని దాన్ని మర్చిపోయి ఉంటే, అంటే హోల్డ్ చేసి ఉంటే, ఈరోజు ఆ షేర్స్ వాల్యూ ఎంతో తెలుసా? అరౌండ్ 800 crores, 800 కోట్లు. ఇది జోక్ కాదు, ఇది మ్యాథ్. ఎలా అయింది? కంపెనీ గ్రో అయింది, వాళ్ళ బోనస్ షేర్స్ ఇచ్చారు, షేర్స్ని స్ప్లిట్ చేశారు. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. దీని గురించి తర్వాత వీడియోస్లో నేను ఇంకా క్లియర్గా చెప్తా. ఇది క్యాసినోలో పాసిబులా? ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ ఉంది, దానికి ఒక షేర్ ప్రైస్ ఈరోజు ₹1,00,000 కంటే ఎక్కువ. జస్ట్ 1 షేరే ₹1,00,000 కంటే ఎక్కువ. ఎందుకు? అదొక టైర్ కాదు, అదొక బిజినెస్. ఆ బిజినెస్ వాల్యూ అది. రాకేష్ జుంజున్వాలా గురించి వినే ఉంటారు మీరు, ఇండియాస్ బిగ్ బుల్. ఆయన ఒక గ్యామ్లరా? లేదు, ఆయన ఒక విజనరీ ఇన్వెస్టర్. టైటాన్ కంపెనీని చాలా ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించాడు. ఆయన బిజినెస్ని అనలైజ్ చేశాడు, ఇండియా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్లో మనీ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, హౌస్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ఎందుకు? వాళ్ళు విప్రోలో ఇన్వెస్ట్ చేయలేదు, వాళ్ళు బిర్యానీ హోటల్ని చూడాల. వాళ్ళు బ్లైండ్గా క్యాసినో మెంటాలిటీతో ఎవడో చెప్పిన టిప్ వినుకొని ప్రైస్ పడిపోగానే భయంతో అమ్మేశారు. సో క్లియర్గా చెప్తున్నాను, ఈ వీడియో సిరీస్ మొత్తం చూడండి. ఎన్ని పార్ట్స్ వస్తాయో నాకు తెలియదు, బేసిక్స్ అన్నీ కవర్ చేస్తా. ఎన్ని పార్ట్స్ అని నేను చెప్పలేను. క్యాసినోకి బిజినెస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు అర్థం అవుద్ది. స్టాక్ మార్కెట్ ఏదైనా ఒక సముద్రం, దాంట్లో మీరు చేపలాగా ఎంటర్ అయితే తిమింగలం తింటది. కానీ మనం ఈ వీడియో సిరీస్ ద్వారా ఫిష్లా కాదు, ఇన్వెస్టర్లా థింక్ చేద్దాం, ఓనర్లా యాక్ట్ చేద్దాం. ఫస్ట్ నేర్చుకుందాం, తర్వాత ఎర్న్ చేద్దాం. ఫస్ట్ నేర్చుకోవడం మీదే దృష్టి పెట్టండి, వెంటనే వెళ్ళి ఇన్వెస్ట్ చేసేయాలని కాదు. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ని క్యాసినోలో చూస్తున్నారా, లేక ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ బిజినెస్లో పార్ట్నర్షిప్ కొని ఒక ఆపర్చునిటీలో చూస్తున్నారా? మీ ఆన్సర్ సెకండ్ది అయితే నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. గేమ్ ఆడాలి అని డిసైడ్ అయ్యారు. సరే, ఎక్కడ ఆడాలి? ఆ ఆన్సర్స్ ఏంటి చూద్దాం. ద బ్యాటిల్ ఫీల్డ్. అయితే ఇప్పుడు నువ్వు పార్ట్నర్షిప్ తీసుకోవాలంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్లో పార్ట్నర్షిప్ వాటా కొనాలి, సూపర్ బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఎక్కడ? మీ ఏరియాలో బిర్యానీ హోటల్ పార్ట్ 1 ఎగ్జాంపుల్ తీసుకుందాం. బిర్యానీ హోటల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఒక షాప్ కావాలి, కస్టమర్స్కి కనబడాలి. మరి రిలయన్స్ కానీ, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ కొంటారు? మీరు ముఖేష్ అంబానీ హౌస్కి వెళ్ళి సార్ ఒక ₹10 షేర్స్ ఇవ్వండి అని అడగలేరు కదా. దీనికోసం ఒక సెంట్రల్ ప్లేస్ కావాలి, ఒక మార్కెట్ కావాలి.
ఫార్మర్స్ వాళ్ళ పంటల్ని, రైతులు వాళ్ళ పంటల్ని రైతు బజార్లో అమ్మినట్టు కంపెనీస్ వాళ్ళ షేర్స్ని రిలీజ్ చేయడానికి, మనం ఇన్వెస్టర్స్ వాటిని బై చేయడానికి లేదా అమ్మడానికి ఇండియాలో అఫీషియల్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన 2 బిగ్ ఎరీనాస్, 2 బిగ్ స్టేడియంస్ ఉన్నాయి. ఈ 2 స్టేడియంస్ మెయిన్ ఆఫీసెస్ ముంబైలోనే ఉన్నాయి. ఒకటి బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, 2 ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో షేర్ బిజినెస్ మొత్తం 99.9% ఈ 2 ప్లేసెస్లోనే జరుగుతాయి. ఇవి అఫీషియల్ మార్కెట్స్. టెస్ట్ మ్యాచ్ వర్సెస్ T20, బిఎస్సి వర్సెస్ ఎన్ఎస్సి. ఈ 2 స్టేడియంస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చూద్దాం. ఇది ఇండియాలో ఓల్డెస్ట్, ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. 1875లో స్టార్ట్ అయింది. బ్రిటిష్ టైం నుంచి ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఓల్డ్ ట్రెడిషనల్ టెస్ట్ మ్యాచ్ స్టేడియం లాంటిది. లైక్ మన వాంకడే స్టేడియం ఇన్ ముంబై. చాలా హిస్టరీ ఉంది. మీరు స్కామ్ 1992 హర్షద్ మెహతా సిరీస్ చూసిన, మూవీ చూసినా, అదే వెబ్ సిరీస్ చూసినా, అందులో ఒక బిల్డింగ్ చూపిస్తారు. లోపల చాలామంది బ్రోకర్స్ గట్టిగా అరుస్తారు, చేతులు ఊపుతూ ట్రేడ్ చేస్తారు చూడండి. అదే బిఎస్సి. అప్పట్లో కంప్యూటర్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, అంతా ఫిజికల్ వర్క్. షేర్స్ కూడా ఫిజికల్ పేపర్ సర్టిఫికేట్స్ లాగా ఉండేవి. బ్రోకర్స్ అందరూ ఆ బిల్డింగ్ లోపల ఒక రింగ్ అనే ప్లేస్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు. గట్టిగా అరుస్తారు, సిగ్నల్స్ ఇచ్చుకుంటారు, బై చేసేవాళ్ళు, సెల్ చేసేవాళ్ళు. ఈ సిస్టమ్ని ఓపెన్ అవుట్ క్రై సిస్టమ్ అని అంటారు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక ఫిష్ మార్కెట్ లాగా, లైక్ స్ట్రీట్ ఫైట్ లాగా ఉండేది. ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏ ప్రైస్కి అమ్ముతున్నారు అనే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండేది కాదు. ముంబైలో ఉన్న కొన్ని పెద్ద బ్రోకర్ ఫ్యామిలీస్ మాత్రమే మార్కెట్ని డామినేట్ చేసేవాళ్ళు. కామన్ మ్యాన్ ఎంటర్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు సీన్లోకి వచ్చింది ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. 1990స్లో హర్షద్ మెహతా స్కామ్ తర్వాత గవర్నమెంట్కి ఒక విషయం అర్థమైంది. ఈ ఫిజికల్ సిస్టమ్, ఈ రింగ్ సిస్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ లేదు, మ్యానిపులేషన్ చాలా ఈజీగా జరుగుతుంది. మార్కెట్ని మోడర్నైజ్ చేయాలి. దేశంలో ఉన్న అన్ని కార్నర్స్ నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి కామన్ మ్యాన్కి యాక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు 1992లో ఎన్ఎస్సిని స్టార్ట్ చేశారు. ఇది టెస్ట్ మ్యాచ్ స్టేడియం కాదు, ఇది ఒక బ్రాండ్ న్యూ T20 స్టేడియం. ఫుల్ ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్స్ ఉన్నాయి. ఎన్ఎస్సి చేసిన ఫస్ట్ పని ఈ షౌటింగ్, ఈ ఫిజికల్ పేపర్స్ అన్నీ బ్యాన్ చేయండి అని చెప్పింది. మొత్తం కంప్యూటర్స్లోనే జరగాలి. వాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీరు హైదరాబాద్లో మీ ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో బై బటన్ క్లిక్ చేస్తే ముంబైలో ఉన్న ఎక్స్చేంజ్లో ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఈ ఒక్క చేంజ్ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్ని మొత్తం మార్చేసింది. ట్రాన్స్పరెన్సీ వచ్చింది, స్పీడ్ పెరిగింది, బ్రోకర్స్ కార్టెల్ గ్యాంగ్ పవర్ తగ్గింది. ఈరోజు మనం మొబైల్ యాప్లో 5 సెకండ్స్లో షేర్స్ కొంటున్నాం అంటే దానికి క్రెడిట్ మొత్తం ఎన్ఎస్సికే ఇవ్వాలి. సో బిఎస్సి ఓల్డ్ స్కూల్, ఎన్ఎస్సి న్యూ స్కూల్. ఈరోజు చాలామంది మ్యాక్సిమం ట్రేడింగ్ మొత్తం కూడా ఈ T20 స్టేడియం ఎన్ఎస్సిలోనే చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ కనబడేది ఏంటి? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. ఓకే, స్టేడియం అర్థమైంది. బిఎస్సి ఓల్డ్, ఎన్ఎస్సి న్యూ. మీరు స్టేడియంకి మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. మ్యాచ్ ఎలా జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుంది? స్కోర్ బోర్డ్ చూస్తారు. సపోజ్ ఇండియా 150 for 20 ఓవర్స్ ఉంది. స్కోర్ చూడంగానే మీకు ఒక 3 అర్థమైంది. ఓ, టీం బాగా ఆడుతుంది. లేదా 50 for 5 in 10 ఓవర్స్ ఉంటే టీం పర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉంటాయి. ఈరోజు మార్కెట్ మూడ్ ఎలా ఉంది? అన్ని కంపెనీస్ పర్ఫామ్ చేస్తున్నాయా లేకపోతే డౌన్లో ఉన్నాయా అనేది అలాగా ఈ మొత్తం 5000+ కంపెనీస్లో గ్రాఫ్ మనం చూడలేం. అందుకే ప్రతి స్టేడియంకి, ఎక్స్చేంజ్కి ఒక మెయిన్ స్కోర్ బోర్డ్ ఉంటుంది. బిఎస్సి ఓల్డ్ స్టేడియం స్కోర్ బోర్డ్ పేరు సెన్సెక్స్. ఎన్ఎస్సి న్యూ స్టేడియం స్కోర్ బోర్డ్ పేరు నిఫ్టీ 50 లేదా నిఫ్టీ. ఈ 2 నేమ్స్ మీరు డైలీ టీవీలోనూ న్యూస్లోనూ వింటూనే ఉంటారు కదా. ఈరోజు సెన్సెక్స్ 1000 పాయింట్స్ పెరిగింది, నిఫ్టీ క్రాష్ అయింది. అంటే ఏంటి? డీకోడింగ్ ద నిఫ్టీ సెన్సెక్స్, ద ఆల్ స్టార్స్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నిఫ్టీ అంటే అదొక కంపెనీ షేర్ కాదు, సెన్సెక్స్ అంటే అదొక షేరు కాదు. అవి స్కోర్ బోర్డ్స్ మాత్రమే. మరి ఆ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ సెన్సెక్స్ బిఎస్సిలో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నా వాళ్ళు ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ని లేదా టాప్ 50 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. హెచ్డిఎఫ్సి 30 కంపెనీస్ అనుకోండి. హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలా ఒక 30 పెద్ద కంపెనీస్. ఈ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి సెన్సెక్స్ నెంబర్ మూవ్ అవుతుంది. ఈ 30 బాగా పర్ఫామ్ చేసినాయి అనుకోండి, సెన్సెక్స్ గ్రీన్లో ఉంటుంది, పెరుగుద్ది. వాళ్ళు డౌన్ అయితే సెన్సెక్స్ రెడ్లో ఉంటుంది, పడిపోద్ది. సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్. ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాలో 90% మంది నిఫ్టీనే ఫాలో అవుతారు. ఎన్ఎస్సిలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ నుంచి వాళ్ళు టాప్ 50, నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ని సెలెక్ట్ చేస్తారు. ఇవి ఇండియాకి టాప్ 50 ఆల్ స్టార్స్ లాంటి వాళ్ళు అనమాట. ఈ టాప్ 50 కంపెనీస్ యావరేజ్ పర్ఫార్మెన్సే నిఫ్టీ స్కోర్. యావరేజ్ సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ గ్రీన్లో ఉంది అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 బిగ్గెస్ట్ కంపెనీస్ ఈరోజు మంచి ప్రాఫిట్లో, మంచి మూడ్లో ఉన్నాయని అర్థం. ఆల్ ఇండియన్స్ ఎకనమిక్ మూడ్, అది ఇండియన్స్ ఎకనమిక్ మూడ్. నిఫ్టీ రెడ్లో ఉందంటే టాప్ 50 కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఈరోజు డౌన్లో ఉన్నాయి, మార్కెట్ మూడ్ బాగాలేదు అని అర్థం. సో సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీ స్కోర్ బోర్డ్, నిఫ్టీ అంటే టాప్ 50 కంపెనీ స్కోర్ బోర్డ్.
మనం ఫ్యూచర్లో ఎక్కువగా నిఫ్టీ గురించే మాట్లాడుకుంటాం. బికాజ్ అది T20 మ్యాచ్, అక్కడే ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ అర్థమయ్యాయి. మరి ఈ గేమ్లో ప్లేయర్స్ ఎవరు? ఈ నిఫ్టీని సెన్సెక్స్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తున్నారు ఎవరు? అది ఈ గేమ్లో గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ గ్యాంగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఓకే, స్టేడియం రెడీ, స్కోర్ బోర్డ్ రెడీ. మరి గేమ్ ఆడే ప్లేయర్స్ ఎవరు? ఈ నిఫ్టీ స్కోర్ని డైలీ గ్రీన్లోకి రెడ్లోకి మూవ్ చేస్తుంది ఎవరు? ఈ స్టాక్ మార్కెట్ అనే గేమ్లో ఫీల్డ్ మీద ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈ గేమ్ మొత్తం రన్ అయ్యేది 2 మెయిన్ ఫోర్సెస్ మీద, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. అంటే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఈ కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి మనకి ఈజీగా అర్థం అవ్వడానికి మార్కెట్లో వాళ్ళకి 2 సినిమాటిక్ నేమ్స్ పెట్టారు. ఇవి వేరే గ్రూప్స్ ఏమీ కాదు, ఇవి 2 ఆపోజిట్ గ్యాంగ్స్, 2 డిఫరెంట్ ఐడియాలజీస్. గ్యాంగ్ నెంబర్ 1 ద బుల్ గ్యాంగ్, అంటే ఓజీ గ్యాంగ్ అనుకోండి. నెంబర్ 2 ద బేర్ గ్యాంగ్, సినిమాలో హీరో గ్యాంగ్ విలన్ గ్యాంగ్ లాగా అనుకోండి. ఈ 2 గ్యాంగ్స్ మధ్య జరిగే డైలీ ఫైటే మనం చూసే ఈ స్టాక్ మార్కెట్. అండ్ ఈ ఫైట్లో ఇంకొంతమంది కూడా ఉన్నారు, అందులో మనం కూడా ఉన్నాం. ఈ పార్ట్లో ఈ ప్లేయర్స్ అందరి జాతకం చూద్దాం. గ్యాంగ్ 1 ద బుల్ గ్యాంగ్, ద ఆప్టిమిస్ట్. ఫస్ట్ ఈ గ్యాంగ్కి బుల్, ఎద్దు అనే నేమ్ ఎందుకు వచ్చింది? వీళ్ళు మార్కెట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. వీళ్ళ లాజిక్ ఒకటే, ఇండియా ఈజ్ గ్రేట్, కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, ఎకానమీ గ్రో అవుద్ది. సో ఈరోజు ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా వెళ్తుంది. ఈ మెంటాలిటీతో వీళ్ళు షేర్స్ని కొంటానే ఉంటారు. ద బై, వీళ్ళకి ఎక్కువగా బై చేయడం స్టార్ట్ చేసినప్పుడు డిమాండ్ పెరుగుద్ది, కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి షేర్ ప్రైసెస్ పైకి లెగుస్తాయి. మార్కెట్ అంతా గ్రీన్లో ఉంటుంది. నిఫ్టీ పైకి వెళ్తుంది అంటే ఈరోజు బుల్ గ్యాంగ్ పవర్లో ఉందని అర్థం. మార్కెట్ని వీళ్ళు పైకి లిఫ్ట్ చేస్తున్నారు. వీళ్ళని ఆప్టిమిస్ట్, ఆశావాదులని కూడా అంటారు. ఇండియాలో హర్షద్ మెహతాని బిగ్ బుల్ అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే ఆయన ఎప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందని నమ్మేవాడు. నెక్స్ట్ వన్ ద బేర్ గ్యాంగ్, ద పెసిమిస్ట్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎలుగుబంటి అనమాట. బేర్ గ్యాంగ్ అంటే ఎలుగుబంటి. వీళ్ళ మెంటాలిటీ బుల్ గ్యాంగ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వీళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఆర్ కాషియస్గా ఉంటారు. వీళ్ళ లాజిక్ ఏంటంటే ఎకానమీ బాగా, కంపెనీ ప్రాఫిట్స్ లేవు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, మార్కెట్ చాలా ఎక్కువ ప్రైస్లో ఉంది, ఇది బబుల్ అనమాట, ఈ ప్రైస్ కరెక్ట్ కాదు, మార్కెట్ క్రాష్ అవుద్ది. ఈ మెంటాలిటీతో వీళ్ళు షేర్స్ని అమ్ముతానే ఉంటారు. వీళ్ళు ఎక్కువగా సెల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సప్లై పెరుగుద్ది, అమ్మేవాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి షేర్ ప్రైసెస్ కిందకు పడతాయి. అంటే ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువైతే ఎందుకు కింద పడతాయంటే, సపోజ్ ఒక ప్రోడక్ట్ని తీసుకోండి, ఒక 10 రూపాయలు, మీరు ఒక 10 కిలోలు టమాటాలు కొనడానికి మార్కెట్కి వెళ్ళారు. ఒక 10 మంది రైతులు ఉన్నారు. 10 మంది ఒకే రేటుకి అమ్ముతున్నారు అనుకోండి, మీరు ఎవరికి దగ్గర కొంటారు? ఎవడు తక్కువ చెప్తే ఆడి దగ్గరే కొంటారుగా. 10 మంది 50 చెప్పి ఒకడు 40 రూపాయలు చెప్పాడు అనుకోండి, ఆడి దగ్గరే కొంటారుగా. అంటే ఏంటి, 40 రూపాయలు కొంటున్నారంటే ఆ ప్రైస్ పడింది. అలాగే ఇక్కడ కూడా సింపుల్ లాజిక్, ఇక్కడ కూడా ప్రైస్ పడుతుంది. అమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఆ 10 మంది ఉంటున్నారు, కొనేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మీరు తక్కువగా అమ్మాల్సి వస్తుంది. సో అందుకు ప్రైస్ పడుతుంది. మార్కెట్ అంతా రెడ్లో ఉంది, నిఫ్టీ కిందకు పడుతుందంటే ఈరోజు బేర్ గ్యాంగ్ పవర్, అమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోయారని అర్థం. మార్కెట్ కిందకు పుష్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా మార్కెట్ కింద పడుద్ది. వీళ్ళని పెసిమిస్ట్, నిరాశావాదులు అంటారు. ఈ బుల్ వర్సెస్ బేర్ ఫైట్, ఈ బయింగ్ వర్సెస్ సెల్లింగ్, ఈ గ్రీన్ వర్సెస్ రెడ్, ఈ గేమ్ 9:15కి స్టార్ట్ అయ్యి 3:30కి క్లోజ్ అయ్యింది. ఈ ఫైట్లో ఎవరు గెలిస్తే ఆ రోజు, అంటే 9 కాడి నుంచి కూడా నేను ముందు వీడియోస్లో చెప్తాను అసలుకి 9కి ముందు ఏం జరుగుద్దో కూడా. బట్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 నుంచి 3:30 వరకు, అది గుర్తుపెట్టుకోండి ప్రెసెంట్. ఈ ఫైట్లో ఎవరు గెలిస్తే ఆ రోజు మార్కెట్లో ఆ డైరెక్షన్లో మూవ్ అవుద్ది. ద విక్టిమ్ అండ్ ద రియల్ హీరో రిటైల్ ఇన్వెస్టర్స్. ఓకే, బుల్ గ్యాంగ్ ఉంది, బేర్ గ్యాంగ్ ఉంది, సూపర్. మరి మనం ఎవరు? నేను, మీరు కామన్ పీపులే. మనం ఏ కేటగిరీ? మనం రిటైల్ ఇన్వెస్టర్స్ లేదా స్మాల్ ఇన్వెస్టర్స్. మనం బుల్లో బేరో కాదు, మనం చాలా చిన్న ప్లేయర్స్. మనం 100 షేర్స్ కొంటాం, 1000 షేర్స్ కొంటాం, లేదా ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తాం, లేదా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఒక్కళ్ళం కొన్నందుకు మార్కెట్ పడదు, మనం ఒక్కరం అమ్మినందుకు మార్కెట్ పెరగదు. మనం ఈ గేమ్స్లో విక్టిమ్స్, హీరోస్ కూడా. ఎలాగంటే ఈ బుల్ గ్యాంగ్ అండ్ బేర్ గ్యాంగ్ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఈ ఫైట్లో మనీ సంపాదించేది, మనీ లాస్ అయ్యేది 90% మనమే. మనం స్మాల్ ఫిష్ లాంటి వాళ్ళం. మనం టీవీలో న్యూస్ చూసి మార్కెట్ పడిపోతుందని భయపడి బేర్ మెంటాలిటీతో అమ్మేస్తాం. ఎవడో టెలిగ్రామ్లో టిప్ ఇస్తే ఇది పైకి వెళ్తుందని ఆశతో బుల్ మెంటాలిటీతో కొనేస్తాం. మనకు ఒక క్లియర్ ప్లాన్ అనేది ఉండదు. మనం ఎమోషన్తో ట్రేడ్ చేస్తాం. ఇలా ట్రేడ్ చేసి అందుకే 90% రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు. కానీ మనం స్మార్ట్గా ఉంటే ఈ బుల్ వర్సెస్ బేర్ ఫైట్ని అర్థం చేసుకొని డిసిప్లైన్తో ఉంటే, తర్వాత పార్ట్స్లో చెప్తా, మనమే హీరో అవుతాం. మనం లాంగ్ టర్మ్లో ఈ గేమ్ గెలుస్తాం. లాంగ్ టర్మ్లోనే ఎప్పుడు గేమ్ గెలుస్తాం. సో వీఆర్ రిటైల్. మనం స్మాల్ ప్లేయర్స్ అయితే మరి బిగ్ ప్లేయర్స్ ఎవరు? వీళ్ళని తిమింగలాలు అంటారు. నేను ఒక కోట్ కూడా చదివాను, ఈ కాంట్ బీట్ బిగ్ ప్లేయర్స్, సో ప్లే అలాంగ్ విత్ దెమ్ అని చెప్పి ఒక కోట్ ఉంటుంది మార్కెట్లో, సూపర్ కోట్ అది. మనం బిగ్ ప్లేయర్స్ని ఓడించలేము, అందుకే వాళ్ళ టీంతో జాయిన్ అవుదామని. మరి వాళ్ళ టీంతో జాయిన్ చేసి వాళ్ళలాగా ఆలోచించి షేర్స్ కొనాలంటే అది ముందు మీకు అన్నీ చాలా వరకు బేసిక్స్ తెలియకుండా నేను అక్కడ వరకు మీకు చెప్పలేను.
అయితే బిగ్ ప్లేయర్స్ ఎవరో మీకు చెప్తాను. ఈ బిగ్ ప్లేయర్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. వేల్స్, తిమింగిలాల్ లాంటి వాళ్ళు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి FIIs, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. FIIs అంటాం, వీళ్ళు ఫారెన్ కంపెనీస్. యూఎస్ఏలో, యూకేలో, సింగపూర్లో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, వీళ్ళ దగ్గర థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో మనీ ఉంటుంది. వీళ్ళు ఇండియన్ మార్కెట్ మీద పెట్టేస్తారు. ఒకవేళ FIIs అందరూ కలిసి ఇండియన్ మార్కెట్ బాగుందని డిసైడ్ అయ్యి బై చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒకేసారి 10,000 కోట్లు 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. అంత పెద్ద బై ఆర్డర్ వచ్చిందనుకోండి, బేర్ గ్యాంగ్ ఆపలేదు, మార్కెట్ రాకెట్లా పైకి వెళ్తుంది. అలాగే FIIస్కి ఇండియన్ మార్కెట్ రిస్క్లో ఉందని అనిపిస్తే వాళ్ళు ఒకేసారి సేల్ చేస్తారు, 10,000 కోట్లు అమ్మేస్తారు, మార్కెట్ మొత్తం క్రాష్ అయ్యిద్ది. ఇదనమాట. కేటగిరీ నెంబర్ 2 DIS, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు మన ఇండియన్ వేల్స్, అంటే మన ఇండియా మ్యూచువల్ ఫండ్స్లో LIC బ్యాంక్స్, మనం SPIస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇవన్నీ కూడా నేను తర్వాతే చెప్తాను. చాలా వరకు తర్వాత చెప్తానండి. బేసిక్స్ ఎంత ఉందో ఆలోచించండి. నేను ఇంకా అసలు స్టార్ట్ కూడా చేయలే. ఈ DISలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో మీరు SIPస్లో ఇన్వెస్ట్ చేస్తే మన మనీ వీళ్ళ దగ్గరే ఉంటుంది. అప్పుడు చాలామంది మనీ కలపడం వల్ల వీళ్ళు కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళ దగ్గర కూడా చాలా కోట్లలో డబ్బు ఉంటుంది. వీళ్ళు కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు. చాలాసార్లు FIIs ఫారినర్స్ అమ్ముతూ ఉంటే మన డొమెస్టిక్ కొంటారు, మార్కెట్ని పడకుండా సపోర్ట్ చేస్తారు. లేదా DIS అమ్ముతూ ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంటారు. సో ఫైనల్గా గేమ్ ఇది, బుల్స్ వర్సెస్ బేర్ అనే మెంటాలిటీతో రైటైల్ ఇన్వెస్టర్స్ మనం, DIS మన పెద్దోళ్ళు అండ్ FIIs ఫారిన్ పెద్దోళ్ళు అనమాట. ఈ ముగ్గురు ప్లేయర్స్ ఈ గేమ్ ఆడతారు. మనం స్మాల్ ఫిష్ రైటైల్. FIIs అండ్ DIS వేల్స్. ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే వేల్తో ఫైట్ చేయకూడదు, వేల్ ఎక్కడికి వెళ్తుందో చూసి దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా. ఇప్పుడు అసలు విషయం, ఈ అరేనాలోకి ఎంటర్ అవ్వాలంటే, ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాగా, మనకేం కావాలి, మన ఎంట్రీ టికెట్ ఏంటి, ఈ ఎంట్రీ టికెట్ ఫ్రీగా ఎలా సంపాదించాలి. సో ఇప్పుడు ఫైనల్గా మనం గ్రౌండ్లోకి దిగాల్సిన టైం వచ్చింది. ఎలాగా, స్టేడియం తెలుసు, గేమ్ తెలుసు, ప్లేయర్స్ ఎవరో తెలుసు. కానీ మనం స్టేడియంలోకి ఎంటర్ అవ్వాలంటే, మనం ఈ గేమ్లో ఆడాలంటే మనకు ఒక వెపన్ కావాలి, ఒక ఎంట్రీ టికెట్ కావాలి. ఆ ఎంట్రీ టికెట్ పేరే డీమ్యాట్ అకౌంట్. నేను ఏ కంపెనీని ఏమీ సజెస్ట్ చేయట్లా, బట్ డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ పేరు వినగానే చాలామంది కామన్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు, భయపడతారు. ఎందుకంటే బ్యాంక్కి వెళ్తే ఒక అకౌంట్ అంటారు, బ్రోకర్ దగ్గరికి వెళ్తే 3 అకౌంట్స్ అంటారు, బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్. ఒక షేర్ కొనడానికి ఇన్ని అకౌంట్స్ ఎందుకు, ఏదో పెద్ద స్కామ్ లాగా ఉంది, నాకు ఎందుకు బాబు ఈ రిస్క్ అని చాలామంది దూరంగా వెళ్ళిపోతారు. ఇది పెద్ద మిస్టేక్. ఈ 3 అకౌంట్స్ కన్ఫ్యూజన్ని మనం ఇప్పుడు 5 minutesలో బ్రేక్ చేద్దాం. చాలా సింపుల్ అనాలజీతో చెప్తా, లైఫ్లో మర్చిపోరు. ద 3-in-1 లాకర్ అనాలజీ. ఈ 3 అకౌంట్స్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఫిజికల్ వరల్డ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్ నెంబర్ 1 బ్యాంక్ అకౌంట్, వివో. ఇది మన మెయిన్ లాకర్. అంటే ఏంటి, మీ శాలరీ పడుద్ది, మీరు మనీ సేవ్ చేసుకుంటారు, ఇది మీ మనీ ఉండే లాకర్. ఇది ఆల్రెడీ మన అందరి దగ్గర ఉంది, స్టేట్ బ్యాంకు, HDFC, ICICI ఏదో ఒకటి. సో అకౌంట్ 1 రెడీ. అకౌంట్ 2 ఏంటి, డీమ్యాట్ అకౌంట్. ఇప్పుడు చెప్పండి, మీరు బ్యాంక్ లాకర్లో మనీ తప్ప ఇంకేమి పెడుతున్నారు, గోల్డ్ పెడతారు, ప్రాపర్టీ పేపర్స్ పెడతారు, అంటే వాల్యుబుల్ ఐటమ్స్ని స్టోర్ చేస్తారు. అలాగే డీమ్యాట్ అకౌంట్ అనేది ఒక డిజిటల్ లాకర్. దీంట్లో మీరు మనీ పెట్టరు, దీంట్లో మీరు కొన్న రిలయన్స్ షేర్స్, టాటా మోటార్ షేర్స్ని డిజిటల్ ఫామ్లో సేఫ్గా స్టోర్ చేసుకుంటారు. సింపుల్. బ్యాంక్ అకౌంట్ అంటే లాకర్ ఫర్ మనీ, డీమ్యాట్ అకౌంట్ అంటే లాకర్ ఫర్ షేర్స్. అప్పట్లో హర్షద్ మెహతా టైంలో ఈ డీమ్యాట్ సిస్టమ్ లేదు. షేర్స్ అన్ని ఫిజికల్ పేపర్ సర్టిఫికేట్స్లో ఉండేవి, అవి చిరిగిపోయేవి, పోయేవి, చాలా స్కామ్స్ జరిగాయి. దానికి గవర్నమెంట్ ఈ ఫిజికల్ సిస్టమ్ని తీసేసి అన్ని షేర్స్ని డిజిటల్గా డీమెటీరియలైజ్డ్ మార్చేసింది. సో డీమ్యాట్ అంటే డిజిటల్ లాకర్, చాలా సేఫ్. అకౌంట్ 3 ట్రేడింగ్ అకౌంట్. ఇక్కడే మెయిన్ కన్ఫ్యూజన్. డీమ్యాట్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, మనీ లాకర్. డీమ్యాట్ అకౌంట్ ఉంది, షేర్ లాకర్. మరి ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు? ఇది మీ రిమోట్ కంట్రోల్ లేదా మీ ఫోన్ యాప్ లైక్ ఫోన్పే, జీపే అలా అనుకోండి. మీరు ఒక రిలయన్స్ షేర్ కొనాలనుకోండి, ఏం చేయాలి, ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ మనీ లాకర్ నుంచి కొంత మనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000ని మీ ట్రేడింగ్ అకౌంట్లోకి రిమోట్లోకి లోడ్ చేశారు. ఇప్పుడు ఆ ట్రేడింగ్ అకౌంట్ యాప్లో మీరు రిలయన్స్ అని సెట్ చేసి బై బటన్ కొడతారు. వెంటనే ఏం జరుగుద్ది, మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న మనీ కట్ అయ్యిద్ది, ఆ రిలయన్స్ షేర్స్ వచ్చి మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్ లాకర్లోకి పడతాయి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యిద్ది. అలాగే అమ్మాలంటే మీ డీమ్యాట్ అకౌంట్ షేర్ లాకర్లో ఉన్న షేర్స్ని సెలెక్ట్ చేసి ట్రేడింగ్ అకౌంట్ రిమోట్తో సెల్ బటన్ కొడతారు, షేర్ వెళ్ళిపోద్ది, మనీ వచ్చి మీ ట్రేడింగ్ అకౌంట్లో పడతాయి. అక్కడి నుంచి మీరు బ్యాక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒక బ్రిడ్జ్, బ్యాంక్కి డీమ్యాట్కి మధ్య ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ప్లాట్ఫామ్. సింపుల్. ఈ 3 కలిపి మనకి ఒకే బ్రోకర్ దగ్గర చాలా వాటిలో ఓపెన్ అవుతాయి. అయితే ఇది సేఫేనా? ఓకే బ్రో, లాకర్ అనాలజీ అర్థమైంది, కానీ ఇది ఎంత సేఫా అంటే, నేను ఓపెన్ చేసిన బ్రోకర్ కంపెనీ నా దగ్గర మొత్తం దొబ్బేస్తే నా డీమ్యాట్ అకౌంట్లో ఉన్న ₹1,00,000 షేర్ల సంగతి ఏంటి, నా మనీ పోతుందా అంటే ఎక్సలెంట్ క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటంటే ఎస్, ఇది 100% సేఫ్. ఎందుకు? మనం ఈ గేమ్ ఆడేది బ్రోకర్తో కాదు, మనం ఈ గేమ్ ఆడేది NSE, BSE స్టేడియంస్తో. బ్రోకర్ అనేది మనకి స్టేడియంలోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ ఇచ్చే ఒక కౌంటర్ మాత్రమే. మీ షేర్స్ అన్నీ బ్రోకర్ దగ్గర ఉండవు,
మీ షేర్స్ అన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న 2 పెద్ద డిజిటల్ బ్యాంక్ డిపాజిటర్స్ దగ్గర ఉంటాయి. అవి CDSL అండ్ NSDL. మీ బ్రోకర్ దొబ్బేస్తే మీ షేర్స్ ఈ CDSL దగ్గర సేఫ్గా ఉంటాయి. మీకు వేరే బ్రోకర్ దగ్గర కొత్త అకౌంట్ ఓపెన్ చేసి మీ షేర్స్ అన్నీ అక్కడికి మూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మార్కెట్ని, బ్రోకర్స్ని, స్కామ్స్ అన్నింటినీ మానిటర్ చేయడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిది ఉంది. అదే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏ బ్రోకర్ అయినా సరే చిన్న తప్పు చేసినా వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది, హెవీ ఫైన్స్ వేస్తుంది. సో మీ మనీ ఇండియాలో బ్యాంక్లో ఎంత సేఫో డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్స్ కూడా అంతే సేఫ్. భయం అవసరమే లేదు. అయితే ఎలా ఓపెన్ చేయాలి? కన్ఫ్యూజన్ పోయింది, భయం పోయింది. సరే, ఇప్పుడు ఎంట్రీ టికెట్ డీమ్యాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, మొత్తం ప్రాసెస్ ఆన్లైన్. దీనికి సంబంధించిన లింక్ నేను కింద కామెంట్స్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ పెడతాను. దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. బెటర్, మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. మీకు ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్, ప్రాబ్లం లేదు. ఒకవేళ లేని వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో ఓపెన్ చేసుకోండి. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. అండ్ అది 5 నుంచి 10 నిమిషాల్లో మీ ఫోన్లోనే కంప్లీట్ అవుతుంది. కానీ అప్లై చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా మీ ఫోన్లో ఫోటో తీసి పెట్టుకోండి. ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది అప్పుడు. అయితే ఏం కావాలి? నెంబర్ 1 పాన్ కార్డ్, ఇది మ్యాండేటరీ, లేకపోతే కుదరదు. ఇన్కమ్ ట్యాక్స్కి ఇది మెయిన్ డాక్యుమెంట్. నెంబర్ 2 ఆధార్ కార్డ్, ఇది కూడా మ్యాండేటరీ, మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఆధార్ కార్డ్కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఇది కూడా ఎందుకు? లాస్ట్లో ఈసైన్ డిజిటల్ సిగ్నేచర్ చేయడానికి ఆ ఫోన్ నెంబర్కి OTP వస్తుంది. ఫోన్కి ఆధార్కి లింక్ లేకపోతే ప్రాసెస్ ఆగిపోద్ది. నెంబర్ 3 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ IFSC కోడ్ ఎందుకు? షేర్స్ అమ్మినాక మనీని నీ అకౌంట్లోకి రావాలంటే ఇది లింక్ చేయాలి. మీ బ్యాంక్ స్టేట్మెంటో ఆర్ క్యాన్సిల్డ్ చెక్కో ఫోటో తీసి రెడీగా పెట్టుకోండి. నెంబర్ 4 సిగ్నేచర్. ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి దానికి ఒక క్లియర్ ఫోటో తీసి రెడీ పెట్టుకోండి. అప్లోడ్ చేయమంటారు. ఈ 4 ఐటమ్స్ రెడీగా ఉన్నాయా? రైట్. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా బ్రోకర్ కంపెనీస్ ఉన్నారు. కొంతమంది అకౌంట్ ఓపెన్ చేయడానికి 200 కూడా ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది 500 ఛార్జ్ చేస్తారు. కానీ మనం కామన్ మ్యాన్, మనకి ఛార్జెస్ పే చేయడం ఇష్టం ఉండదు. మనకి ఎంట్రీ టికెట్ కంప్లీట్లీ ఫ్రీగా కావాలి, 0 ఛార్జెస్. సో మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, మళ్ళీ చెప్తున్నా, డిస్క్రిప్షన్లో వీడియో ఫస్ట్ కామెంట్, పిన్నుడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంది, పిన్నుడ్ కామెంట్లో కూడా ఉంది, ఒక లింక్ ఉంటుంది. అది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఫస్ట్ ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఫ్యూచర్ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఛానల్లో జాయిన్ అయ్యాక అక్కడ నేను పిన్ చేసి పెడతాను, బెస్ట్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అని ఒక లింక్. నేను పర్సనల్లీ యూస్ చేసే మంచి బ్రోకర్ లింక్ అది. ఆ లింక్ మాత్రమే క్లిక్ చేయండి, వెంటనే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ 4 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నప్పుడు అప్లోడ్ చేయండి, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యిద్ది. ఈ లింక్ నుంచి చేస్తే మీకు అకౌంట్ ఓపెనింగ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ, 0 రూపీస్. వెంటనే ఈ వీడియో చూడంగానే ఫస్ట్ ఆ పని చేయండి, అకౌంట్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా చాలా అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్ని వీడియోలు వస్తాయో తెలియదు, కానీ బేసిక్సే చాలా వీడియోస్ వస్తాయి. నా గెస్ అయితే కనీసం ఒక 5-6 వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయి, లెంతీ ఉండేవి. ఒక 30 నిమిషాలు 20 నిమిషాల పైన ఖచ్చితంగా ఉంటాయి, 30 నిమిషాలు కూడా ఉండొచ్చు. ఈ వీడియో కూడా లెంత్ నాకు తెలిసి ఒక 25 నుంచి 30 నిమిషాల మధ్యలో ఉంటుంది, ఇప్పటి వరకు రికార్డ్ చేసింది. సో ఫస్ట్ అయితే డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి పెట్టుకోండి. ట్రేడింగ్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు, రెడీ చేసి పెట్టుకోండి అంతే. మొత్తం నేర్చుకున్నాక నేను ఒక 5-6 రోజులకు ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను. 2-3 నెలల్లో మొత్తం కొంత బేసిక్స్ వరకు అయినా చాలా క్లియర్గా నేర్చుకుంటారు. సో అప్పుడు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. లేదా నాకు మనీ పెట్టేటప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉందో ఫీల్ అవ్వాలంటే 100 రూపాయలు మించి పెట్టద్దు, అంతే. అదే నేను చెప్పాలనుకుంది. ఆ 100 రూపాయలు కూడా పెట్టద్దని చెప్తా. లేదు, నా ఎమోషన్స్ నేను తెలుసుకోవాలనుకుంటే పోతే పోయినాయి 100 రూపాయలైనా ఆ 100 రూపాయల వరకే పెట్టండి, అంతే. అంతకుమించి నేను చెప్పాలనుకుంది ఏమీ లేదు. సో నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేయొద్దు, ఏదైనా కానీ. ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొద్దు, ట్రేడింగ్ అది, ఇన్వెస్ట్మెంట్ కూడా నేర్చుకోకుండా చేయొద్దు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ కంపెనీ మంచిదా లేదా, ఆ కంపెనీ ఎత్తేంటి లోతేంటి, అది డైలాగ్ ఉంటుంది ఎవరిది, రావు రమేష్ గారిది, దాన్ని ఎత్తేంటి లోతేంటి అని. అలాగా ఆ కంపెనీ గురించి స్టడీ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ రన్లో కదా మరి ఇన్వెస్ట్ చేసేది, ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేయాలి కదా. సో ఆ రూల్స్ కూడా ఫాలో అయ్యి అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం. లేదు నా టెన్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం 100 రూపాయలకు మించి ఇన్వెస్ట్ చేయొద్దు, అంతే నేను చెప్పాలనుకుంది. దట్స్ ఇట్. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంతా, ఇంతకు ముందు పార్ట్లో మాట్లాడుకుందంతా ఒకసారి రివైండ్ చేసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్, గ్యాంబ్లింగ్ కాదని ఫిక్స్ అయ్యాం. తర్వాత NSE, BSE స్టేడియంస్ చూసాం. తర్వాత బుల్స్ ఎవరు, బేర్స్ ఎవరు, మన రిటైల్ని పరిచయం చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, ద ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూసాం. అండ్ మీరు టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. సో టికెట్ వచ్చేసింది. స్టేడియంస్ NSE, BSEలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఎంటర్ అయ్యాక ఏం చేయాలి? గ్రౌండ్లోకి దిగి టెస్ట్ మ్యాచ్ ఆడాలా లేక T20 ఆడాలా? నేను ఆల్రెడీ కొంచెం ఇన్వెస్టింగ్ గురించి, ట్రేడింగ్ గురించి లైట్గా చెప్పాను, కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఈ 2 గేమ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ 2 గేమ్ ప్లాన్స్కి డిఫరెంట్ స్కిల్స్ కావాలి, డిఫరెంట్ మెంటాలిటీ కావాలి.
అండ్ ఈ గేమ్ ప్లాన్స్కి మార్కెట్లో 2 పేర్లు ఉన్నాయి. ఇన్వెస్టింగ్ ఏంటి, టెస్ట్ మ్యాచ్ లాంటిది. ట్రేడింగ్ T20 మ్యాచ్ లాంటిది. ఈ వీడియోలో 90% ఆఫ్ ది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి మాట్లాడదాం. వాళ్ళు టెస్ట్ మ్యాచ్కి వచ్చి T20లో ఆడడానికి ట్రై చేస్తారు, లేదా T20 కోసం వచ్చి టెస్ట్ మ్యాచ్లో స్టక్ అయిపోతారు. ఈ కన్ఫ్యూజన్ వల్లే కోట్లలో డబ్బు నష్టపోతున్నారు. దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు 90% లాస్ నుంచి 90% ప్రాఫిట్కి వెళ్ళే సైడ్ ఇది, ద టెస్ట్ మ్యాచ్ ఇన్వెస్టింగ్. ఫస్ట్ మనం టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే ఏంటి, 5 రోజులు ఆడతారు. పేషెన్స్ కావాలి, పిచ్ని చదవాలి, బౌలర్ని గట్టిగా ఫేస్ చేయాలి, టెక్నిక్ ముఖ్యం. ఫస్ట్ వచ్చి 100 కొట్టాలనే మెంటాలిటీ ఉండదు. సర్వైవ్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, తర్వాతే స్కోర్ చేయాలి. ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ఇన్వెస్టింగ్ అంటే మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ షేర్ని కొని దాన్ని హోల్డ్ చేయడం. ఎంతకాలం, సంవత్సరమా, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఇక్కడ మీ గోల్ ఏంటో తెలుసా, సంవత్సరం పైనుంచి ఎంత అయినా కానీ మినిమం 5 సంవత్సరాల్లో చాలామంది చెప్తారు, అది మీ ఇష్టం. కానీ నేను కూడా 5 సంవత్సరాలే చెప్తా. కాకపోతే 1 సంవత్సరం ముందు నుంచే చూసుకోమని చెప్తా అమ్మడానికి. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు కొని రేపు అమ్మడం కాదు. ఇక్కడ మీ గోల్ ఆ కంపెనీతో పాటు మీరు కూడా గ్రో అవ్వడం. ఈ మెంటాలిటీతో మీరు ముందు చెప్పిన బిర్యానీ హోటల్లో 10% పార్ట్నర్షిప్గా ఉన్నట్టు రిలయన్స్లో, టాటా మోటార్స్లో పార్ట్నర్షిప్ కొనుక్కుంటారు. హోటల్ పార్ట్నర్ లాగా మీరు డైలీ వెళ్ళి రోజు ప్రాఫిట్ ఎంత అని అడగరు. మీరు ఆ సంవత్సరం బిజినెస్ ఎలా జరిగిందని చూస్తారు. ఇన్వెస్టింగ్లో ఉన్న హీరోస్ ఎవరు, వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా. వీళ్ళు T20 ప్లేయర్స్ అస్సలు కాదు, వీళ్ళు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్సే. వారెన్ బఫెట్ చెప్తాడు, నాకు ఇష్టమైన హోల్డింగ్ పీరియడ్ ఎంత చెప్పనా, ఫర్ ఎవర్, ఎప్పటికీ అని. ఇన్వెస్టింగ్ ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుంది, గోల్ వచ్చేసి వెల్త్ క్రియేషన్. ఇందులో అంటే 1 లక్షని 10 లక్షలు చేయడం, 10 లక్షల్ని ₹1,00,00,000 చేయడం. ఇది ఓవర్ నైట్లో ఖచ్చితంగా జరగదు. లాంగ్ టర్మ్, మినిమం సంవత్సరం నుంచి 30 సంవత్సరాలు ఎప్పుడైనా జరగచ్చు. మీరు కంపెనీ జాతకం, ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తాను ఇందులో, ఇప్పుడు ముందు చెప్తాను ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలని. అది కూడా బేసిక్సే. అంటే కంపెనీ ప్రాఫిట్ ఎంత, అప్పులు ఉన్నాయా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మేనేజ్మెంట్ మంచిదా, పేషెన్స్ ముఖ్యం. మీరు ఒక మామిడికాయ చట్నీ వేయాలనుకుంటున్నారు, వేస్తున్నారు, దానికి డైలీ వాటర్ వేయాలి, వెయిట్ చేయాలి. 5-10 సంవత్సరాల్లో అది పెద్ద చెట్టు అయ్యి మీకు లైఫ్ టైం ఫ్రూట్స్ ఇస్తుంది. ఈ T20 మ్యాచ్ ట్రేడింగ్ ఏంటి, ఇప్పుడు T20 గురించి కూడా మాట్లాడాలి కదా. T20 అంటే ఏంటి, 20 అవర్స్, ఫస్ట్ బాల్ నుంచి 6లు 4లు, హై అడ్రినలిన్ ఉంటుంది, హై రిస్క్ హై రివార్డ్. ఈరోజు హీరో అవ్వచ్చు, రేపు జీరో కూడా అవ్వచ్చు. చాలామంది జీరో అవుతున్నారు. పేషెన్స్కి టైం లేదు, స్పీడ్ కావాలి. ట్రేడింగ్ అంటే ఇదే. ట్రేడింగ్ అంటే మీరు కంపెనీతో పార్ట్నర్షిప్ చేయట్లా, మీరు కంపెనీ జాతకం చూడట్లా, మీరు ఆ షేర్ని పెళ్లి చేసుకోవట్లా, మీరు జస్ట్ ఆ షేర్ ప్రైస్తో డేట్ చేస్తున్నారు కొంతసేపటి కోసమే. ఇక్కడ మీ గోల్ ఏంటి, మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది, ఈరోజు మార్నింగ్ 9:15 కాడి నుంచి ఆఫ్టర్నూన్ 3కి, అంటే 9:30 to మ్యాక్సిమం 3లోకి అమ్మేసి ఆ ప్రైస్ డిఫరెంట్ ప్రాఫిట్ని పాకెట్లో వేసుకోవడం. ట్రేడింగ్లో ఏంటంటే క్విక్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఈరోజే 10,000 పెట్టి ₹1,000 సంపాదించాలి. టైం ఫ్రేమ్ వెరీ షార్ట్ టర్మ్. 10,000కి ₹1,000 వస్తే చాలా ఎక్కువ. కానీ చాలామంది ఆశ ఏంటంటే 90% నష్టపోయేవాళ్ళు. 10,000కి 10,000 వచ్చేయాలి, కుదిరితే 20,000 వచ్చేయాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి రావద్దమ్మా, ముందే చెప్తున్నాను. యాక్చువల్గా ఇంట్రాడే ట్రేడింగ్, ఈ రోజు కొని ఈ రోజే అమ్మడం మోస్ట్ పాపులర్ T20. స్వింగ్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. ఈ రోజు కొని ఒక 2 రోజుల నుంచి ఒక 2 వారాల లోపే అమ్మడం. ఇది కొంచెం 1 డే మ్యాచ్ లాంటిది. అయితే ఇక్కడ లాంగ్ టర్మ్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, అంటే జాతకం చూడాలి. కానీ ఇక్కడ జాతకం కాకుండా ఆస్ట్రాలజీ, టెక్నికల్ అనాలిసిస్ చూస్తారు. అంటే ఇక్కడ కంపెనీ ప్రాఫిట్తో పని ఉండదు. ఈ రోజు కొని ఈ రోజు అమ్మేదానికి కంపెనీ ప్రాఫిట్తో ఏం చేసుకుంటారు చెప్పండి. ఈ రోజు ఎలా వర్క్ అవుతుంది అనేదే కదా ముఖ్యం ట్రేడింగ్లో. షేర్ ప్రైస్ గ్రాఫ్ చార్ట్ ఎలా మూవ్ అవుతుందో చూస్తారు. ఆ చార్ట్లో ప్యాటర్న్స్ చూసి ప్రైస్ పైకి వెళ్తుందని పెట్టేస్తారు, కింద పడుతుందని పెట్టేస్తారు. ఇక్కడ మెంటాలిటీ ఎలా ఉండాలంటే స్పీడ్, డిసిప్లైన్ అండ్ నో ఎమోషన్. ఇక్కడ మీరు జస్ట్ మామిడి ఇట్లా మీరు వెజిటబుల్ మార్కెట్లో ఉన్నారు. మార్నింగ్ టొమాటో కానీ ఈవినింగ్కి ఎక్కువ రేట్గా అమ్మేసి ప్రాఫిట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. లాస్ వస్తే వెంటనే కట్ చేసి వెళ్ళిపోవాలి. ఈ టమాటోతో నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని హోల్డ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే అది కుళ్ళిపోయి హెవీ లాస్ వస్తుంది. నేను చెప్పేటప్పుడు ఒక రూల్ చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ట్రేడర్స్ ఉంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ₹100 పెడితే 5% లాస్కి మించి ఆ ట్రేడ్ని క్లోజ్ చేయండి. మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా, 5%కి మించి పెట్టుకోకండి. 5% టచ్ అయ్యిందా, ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళిందన్నా వద్దు. 5% మీది స్టాప్ లాస్ టచ్ అవుతుందంటే మీ క్యాపిటల్లో ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసేయండి. అంటే మీరు ₹100 ఒక ట్రేడ్లో పెడుతున్నారంటే పోతే ₹5 పోవాలి, ₹90 మీకు ఉండాలి. మీరు స్టాప్ లాస్ ₹95 తర్వాత టచ్ అయితే బయటకు వచ్చేయాలి. లేదు నాకు ₹100 కాదు, ₹110 కావాలి, ₹200 కావాలంటే మొత్తం అస్సాం వెళ్ళిపోద్ది. సో 5% రూల్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం వీడియోస్లో చాలాసార్లు మాట్లాడుకుంటాం. ద రియల్ మ్యాజిక్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉంది, T20 ఉంది, మీకు అర్థమైంది. నాకు T20నే ఇష్టం, ఈరోజు ప్రాఫిట్ కావాలంటే ఇక్కడే 90% కామన్ పీపుల్ ట్రాప్లో పడతారు. ట్రేడింగ్ అనేది ఈజీ అస్సలు కాదు, అదొక ఫుల్ టైం జాబ్ చేయాలి. అంటే మీరు 9 to 5 ఆఫీస్లో వర్క్ చేస్తారు, మధ్యలో ఫోన్లో ట్రేడింగ్ చేద్దామంటే 99% లాస్ అవుతారు.
సో ఈ T20 గేమ్ ఆడాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. ఎంత ప్రాక్టీస్ అంటే చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి, ఫుల్ టైం స్క్రీన్ ముందు కూర్చోవాలి. అది పార్ట్ టైం గేమ్ అయితే అస్సలు కాదు. పార్ట్ టైం సర్జన్ ఉన్నాడు కదా, పార్ట్ టైం ట్రేడర్ కూడా ఉండలేడు. మరి ఇన్వెస్టింగ్ గురించి టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పాను. 10 years వెయిట్ చేయాలి, బోరింగ్గా ఉంటుంది. దీనికంటే FD చేసుకోవాలి కదా అని మీరు అనుకుంటే మీరు రియల్ మ్యాజిక్ని మిస్ అవుతారు. ఆ మ్యాజిక్ పేరు కాంపౌండింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని 8th wonder ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. అంటే ఏంటి? సింపుల్ మ్యాచ్ చెప్తా, మైండ్ బ్లాక్ అయింది మీకు. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. పర్ ఇయర్ 15% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్ సరిగ్గా గమనించండి. 1,00,000 మీద 15% అంటే ₹15,000 ప్రాఫిట్. నెక్స్ట్ ఇయర్ ఎంత? టోటల్ వచ్చేసి 1,15,000. ఇప్పుడు ప్రాఫిట్ 1 lakh మీద రాదు, 1,15,000 మీద వస్తుంది రెండో సంవత్సరంలో. అంటే 17,250 ప్రాఫిట్. టోటల్ ఎంత? 1,32,250. అలా 5వ సంవత్సరానికి మీ టోటల్ వాల్యూ 2 lakhs అయింది. 10 సంవత్సరాలకి మీ టోటల్ 4 lakhs అయింది. 20 yearsకి మీ 1 lakh 16 lakhs అయింది. 30 సంవత్సరాలకి మీ ₹1,00,000 66 లక్షలు అయింది. చూసారా? ఫస్ట్ 10 సంవత్సరాల్లో కేవలం 3 లక్షలు పెరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 12 lakhs పెరిగింది. మీరు గమనించండి, ఫస్ట్ 10 సంవత్సరాల్లో ఎంత? కేవలం 1,00,000 నుంచి 10వ సంవత్సరం 4 లక్షలు, అంటే 3 లక్షలే పెరిగింది. కానీ నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 12 లక్షలు పెరిగింది. ఆ నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 50 లక్షలు పెరిగింది. అఫ్కోర్స్ చాలామంది అంటారు ఇది ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేయాలని. కానీ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసినా సరే ఇది చాలా ఎక్కువే. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక స్నోబాల్ ఎఫెక్ట్. చిన్న బాల్లా స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళే కొద్దీ పెద్ద మాన్స్టర్లా తయారైంది. ఈ కాంపౌండింగ్ మ్యాజిక్ ఈ 8th wonder T20 ట్రేడింగ్లో ఉండదు, వర్క్ అవ్వదు కూడా. ఎందుకంటే మీరు ప్రాఫిట్ వెంటనే తీస్తారు. ఒక రోజు నుంచి కొన్ని రోజుల్లో లేదా వారాల్లో, మ్యాక్సిమం ఒక రోజులోనే చూస్తారు అందరూ. ఇది కేవలం టెస్ట్ మ్యాచ్ ఇన్వెస్టింగ్లో మాత్రమే వర్క్ అయింది కాంపౌండింగ్ అనేది. సో మీరే డిసైడ్ చేసుకోండి. డైలీ టెన్షన్ పడతా, స్క్రీన్ చూస్తా, T20 ఆడి ఈరోజు 1000 సంపాదించాలా? అది కూడా గ్యారంటీ లేదు. 10,000 పోవచ్చు వచ్చినాయి అంటే మీ క్యాపిటల్ కూడా. కాకపోతే రూల్స్ ఫాలో అయితే 5% రూల్ ఫాలో అయితే కొంతలో కొంత ఆగగలరు. లేకపోతే పేషెన్స్తో, బిజినెస్ మెంటాలిటీతో టెస్ట్ మ్యాచ్ ఆడి 20 సంవత్సరాల్లో మీ మనీని 16 రెట్లు, 30 సంవత్సరాల్లో 66 రెట్లు గ్రో చేసుకోవాలా? నా అడ్వైస్ కామన్ మ్యాన్కి, జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి T20 అనేది చాలా డేంజరస్. టెస్ట్ మ్యాచ్ అనేది పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్. అంటే నేను T20 టెస్ట్ ఎందుకు అంటున్నానంటే మీకు బాగా గుర్తుండడానికి. ఓకే బ్రో, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడాలని ఫిక్స్ అయ్యాం. కానీ ఆ విప్రో, MRF లాంటి టెస్ట్ మ్యాచ్ ప్లేయర్స్ని ఎలా పట్టాలి? అసలు ఒక కంపెనీ యొక్క జాతకం అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చూడాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ రెడీగా ఉంది. ద జాతకం, ద ఫండమెంటల్ అనాలిసిస్. జాతకం చూద్దాం. అంతకుముందు పాటలో మనం ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాం. మనం కామన్ ఇన్వెస్టర్స్, మనకి ఫుల్ టైం స్క్రీన్ ముందు కూర్చునే టైం లేదు. సో మనం T20 ట్రేడింగ్ అని ఒక హై రిస్క్ గేమ్ వద్దు అనుకున్నాం. మనం టెస్ట్ మ్యాచ్ ఇన్వెస్టింగ్ ఆడాలని ఫిక్స్ అయ్యాం. అంటే ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి 5, 10, 20 సంవత్సరాలు హోల్డ్ చేసి కాంపౌండింగ్ అనే ఒక 8th wonderతో వెల్త్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాం. సూపర్, డెసిషన్ కరెక్ట్. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ టెస్ట్ మ్యాచ్కి సరిపోయే ప్లేయర్ ఎవడు? ఆ 20 years హోల్డ్ చేసుకునేంత దమ్మున్న కంపెనీ ఏది? ఆ నెక్స్ట్ విప్రో, నెక్స్ట్ టైటాను, నెక్స్ట్ MRFని ఈరోజు ఎలా పట్టాలి? ఈ 5,000 కంపెనీస్లో ఆ కరెక్ట్ కంపెనీని ఎలా ఫిల్టర్ చేయాలి? దీనికి మనం వాడతాం ఫండమెంటల్ అనాలిసిస్. మార్కెట్ యాంగిల్ ఇది ఫండమెంటల్ అనాలిసిస్. మన స్క్రిప్ట్ లాంగ్వేజ్లో అంటే మీకు సింపుల్గా కంపెనీ జాతకం చూద్దాం అని చూద్దాం. ద పెళ్లి చూపులు అనాలజీ, వే టు ఫైండ్ ద జాతకం. చూడండి, ఇన్వెస్టింగ్ అనేది లాంగ్ టర్మ్. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కమిట్మెంట్, కనీసం 5 సంవత్సరాలు. అంటే ఇది డేటింగ్ కాదు, ట్రేడింగ్ లాగా. ఇది మ్యారేజ్ పెళ్ళి. మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆర్ అబ్బాయి గురించి ఏం ఇన్వెస్టిగేట్ చేస్తారు జనరల్గా? జస్ట్ ఫోటో చూసి ఓకే చెప్పేస్తారా? చెప్పరు కదా. మీరు వాళ్ళ జాతకం చూస్తారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, శాలరీ ఎంత, అప్పులు ఉన్నాయా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, రైట్, ఇవన్నీ చూస్తారు కదా. స్టాక్ని కూడా అంతే చూడాలి. నేను దీనికి కంపేర్ చేసి చెప్తా. మీరు కష్టపడి సంపాదించిన మనీని 10 సంవత్సరాలు హోల్డ్ చేయాలంటే ఆ కంపెనీ జాతకం మొత్తం చూడాలి. ఈ జాతకం ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటే రిలయన్స్ ఆఫీస్కి వెళ్ళాలా? అవసరం లేదు. ఈ జాతకం అంతా పబ్లిక్లో ఫ్రీగా ఉంటుంది. చాలా ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి. మనీ కంట్రోల్ అని, స్క్రీనర్ అని. మనం ఇప్పుడు స్క్రీనర్ వాడి చూపిస్తాను. అండ్ మనీ కంట్రోల్ అంటే కొంచెం కొన్ని చూడాలంటే మీకు సబ్స్క్రిప్షన్ అవ్వాలి. స్క్రీనర్లో కొంచెం మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా టెక్కర్ ఉంది. investing.com కూడా ఫ్యూచర్లో investing.com మొత్తం దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. అందులో ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి, అసలు investing.comని ఎలా వాడాలి, అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఎలా చూడాలి, అసలుకి ఇవన్నీ వీడియో చేస్తాను. అయితే స్క్రీనర్లో ముందు ఫండమెంటల్ అనాలిసిస్, ఒక కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. మీరు అక్కడ కంపెనీ నేమ్ రిలయన్స్ కానీ టాటా టైప్ చేస్తే దాని జాతకం మొత్తం ఫైనాన్షియల్ అనే పేరుతో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ జాతకంలో చాలా నెంబర్స్ ఉంటాయి. అన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం మెయిన్గా 5 విషయాలు చూడాలి. ఈ 5 చెక్స్ చేశారనుకోండి, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఈ 5 చెక్స్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా చూడండి, మీకు 80% పిక్చర్ క్లియర్ అయిపోద్ది. ఈ 5 చెక్స్ పాస్ అయిన కంపెనీ టెస్ట్ మ్యాచ్కి పర్ఫెక్ట్ ప్లేయర్. ఫస్ట్ వన్,
ద శాలరీ, ప్రాఫిట్ అండ్ లాస్. ఫస్ట్ వన్ ఏంటి? పెళ్లి చేసుకోవాలంటే మనం చూసేది జీతం. అంటే మనకి ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ అండ్ లాస్. మీరు పెళ్లి కొడుకు జాతకంలో ఫస్ట్ చూసేది ఏంటి? ఆయనకు ఉద్యోగం ఉందా లేదా, శాలరీ ఎంత, ప్రతి మంత్ శాలరీ పడుతుందా లేదా అనే, అదే కదా. అలాగే కంపెనీ జాతకంలో మీరు చూడాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, షార్ట్గా P&L. అంటే కంపెనీకి సేల్స్ అమ్మకాలు జరుగుతున్నాయా, కంపెనీ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుందా లేక మూసుకొని కూర్చుందా, ప్రతి సంవత్సరం సేల్స్ పెరుగుతున్నాయా లేదా, సేల్స్ ఉన్నా సరిపోదు, సేల్స్ నుంచి ప్రాఫిట్ లాభం వస్తుందా. కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే 100 కోట్లు సేల్స్ చేస్తాయి కానీ 110 కోట్లు ఖర్చు పెడతారు, నెట్గా లాస్లో ఉంటారు. మనకు కావాల్సిందేంటి? కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ కంపెనీ, ప్రతి సంవత్సరం సేల్స్ పెంచుకుంటా, ప్రతి సంవత్సరం ప్రాఫిట్ కూడా పెంచుకుంటా వెళ్ళే పెళ్లి కొడుకు కావాలి. అంతేగాని శాలరీ లేదు, జాబ్ లేదు, కానీ స్టైల్గా తిరుగుతాడంటే అలాంటి కంపెనీలో మ్యారేజ్ రిస్కే కదా మరి. సో రూల్ నెంబర్ 1, చెక్ P&L. లాస్ట్ 5 సంవత్సరాలుగా సేల్స్ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఏం చూస్తారు? అప్పులు, డెట్స్ అండ్ లోన్స్. పెళ్లి కొడుకి శాలరీ బాగుంది కానీ బయట ఒక 50 లక్షల అప్పు, అంటే అప్పు చేసి ఉన్నాడు అనుకోండి, ప్రతి మంత్ శాలరీలో 50-80 వేలు ఈఎంఐకే పోతుందంటే ఇప్పుడు ఈ పెళ్ళి మంచిదా? కాదు కదా, రిస్క్ కదా. ఎందుకు? శాలరీ కొంచెం తగ్గినా ఈఎంఐ కట్టలేక బ్యాంక్రప్ట్ అవుతాడు. అలాగే కంపెనీ జాతకంలో బ్యాలెన్స్ షీట్ అనే పేజ్ ఉంటుంది. అక్కడ డెట్, అప్పులు అనే కాలం ఉంటుంది. ఆ కంపెనీకి అప్పులు ఉన్నాయా, ఎంత ఉన్నాయి. కొన్ని కంపెనీస్ బిజినెస్ కోసం అప్పు చేస్తాయి, లైక్ HDFC బ్యాంక్, అది నార్మల్. కానీ వాళ్ళు ప్రాఫిట్, శాలరీ కంటే వాళ్ళ అసెట్స్, ఆస్తుల కంటే ఎక్కువ డెట్ ఉంటే అది డేంజర్ సిగ్నల్, రెడ్ ఫ్లాగ్. సింపుల్ రూల్, డెట్ టు ఈక్విటీ రేషియో అని ఉంటుంది. అది 1 కంటే తక్కువ ఉంటే, అంటే అసెట్స్ కంటే అప్పులు తక్కువ ఉంటే సేఫ్. 3 or 4 ఉందనుకోండి, అది చాలా రిస్కీ. సో డెట్ టు ఈక్విటీ రేషియో గమనించండి. ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే ఈఎంఐ ఇంట్రెస్ట్ కట్టలేక కంపెనీ మూతపడుద్ది. సో రూల్ నెంబర్ 2 ఏంటి? చెక్ డెట్. శాలరీ, ప్రాఫిట్తో పాటు అప్పులు కూడా చూడాలి. మనకి లో డెట్ ఆర్ జీరో డెట్ పెళ్లి కొడుకు కావాలి. నెక్స్ట్ ఏం చూడాలి? 3వ పాయింట్, ద రేట్, PE రేషియో. ఓకే, శాలరీ, ప్రాఫిట్ సూపర్, అప్పులు, డెట్స్ లేవు, జీరో డెట్, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు పెళ్లి మార్కెట్లోకి వెళ్ళారు. ఈ పెళ్లి కొడుక్కి రేట్ అంటే డిమాండ్ ఎలా ఉంది బయట, ఈ అలయన్స్ కోసం, ఆ పెళ్లి కొడుకు కోసం అందరూ పోటీ పడుతున్నారా అని చూస్తాం కదా. ఇక్కడ PE రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ అనే ఒక మ్యాజిక్ నెంబర్ పిక్చర్లోకి వస్తుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. అంటే పెళ్లి కొడుకు కోసం ఎందుకు పోటీ పడుతున్నారంటే, ఇప్పుడు 25 సంవత్సరాల వాళ్ళకి పెళ్లి ఈజీగా అయింది, మంచి జీతం, ఇవన్నీ ఫస్ట్ 2 అప్పులు లేకపోతే. కానీ 45 సంవత్సరాల వాళ్ళకి పెళ్లి తొందరగా అవ్వదు కదా. సో పెళ్లి కొడుకు కోసం ఎంత పెట్టగలరు మీరు అంటే, ఒక రకంగా కట్నం తప్పు, కట్నం అనుకోండి, కట్నం ఎంత ఇవ్వగలరు అనుకోండి తప్పు. అలా నేను కట్నాన్ని ఎంకరేజ్ చేశారని మళ్ళీ పెద్ద అనకండి, మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్పా. తప్పైనా ఉండొచ్చు, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్పాను. ఒక పెళ్లి కొడుకు మీరు ఎంత రేట్ పెడతారు అనుకోండి, అంతే. ఇక్కడ ఏంటంటే, అయితే స్టాక్ మార్కెట్లో చూడాల్సింది దీనికి సరిపోయేది ప్రైస్ టు ఎర్నింగ్స్ అనే ఒక మ్యాజిక్ నెంబర్ పిక్చర్లోకి వస్తుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. నేను అంతకుముందు చెప్పిన రిక్వెస్ట్ ప్రకారం దీన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PE అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్, అంటే ఆ కంపెనీ సంపాదించే ప్రతి రూపాయి ఎర్నింగ్ కోసం మార్కెట్లో జనం, ఇన్వెస్టర్స్ ఎంత ప్రైస్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. సింపుల్ మ్యాథ్. 2 కంపెనీస్ ఉన్నాయి, 2 బిర్యానీ హోటల్స్. మనం మాట్లాడుకున్న బిర్యానీ హోటల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. హోటల్ ఏ షేర్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఆ షేర్ మీద సంపాదన, EPS, ఎర్నింగ్స్ పర్ షేర్ 10 రూపీస్. సో PE రేషియో ఈక్వల్ టు 10, ప్రైస్ 100 బై ఎర్నింగ్ 10 ఈక్వల్ టు, అంటే హోటల్ సంపాదించే ₹1 కోసం మీరు 10 రూపీస్ పే చేస్తున్నారు. గుడ్ డీల్. హోటల్ B షేర్ ప్రైస్ 500 రూపాయలు. ఆ షేర్ మీద సంపాదన, EPS 10 రూపాయలు. సేమ్ సంపాదన అంటే PE రేషియో ఎంత? 50, ప్రైస్ 500 బై ఎర్నింగ్ 10, అంటే హోటల్ B సంపాదించే ₹1 కోసం మీరు 50 రూపాయలు పే చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూసాం కదా. హోటల్ ఏ PE 10కి చీప్గా దొరుకుతుంది. హోటల్ B PE 50 ఉంది, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఎందుకు? హోటల్ Bకి ఏదో స్పెషల్ ఉంది. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎనాలజీనే చూద్దాం. హోటల్ B PE 50 అనే పెళ్లి కొడుకుని మార్కెట్లో ఫుల్ హైప్ ఉంది. వీడు ఫ్యూచర్లో USA వెళ్తాడు, 10 లక్షలు సంపాదిస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్కి మనం ఎక్స్ట్రా ప్రైస్ అంటే 50 రూపాయలు పే చేస్తున్నాం. హోటల్ ఏ PE 10 రూపాయలు ఉంది, గ్రౌండెడ్. శాలరీ ఎంతో, రేట్ అంతే, హైప్ లేదు. ఫ్యూచర్లో గ్రోత్ కూడా తక్కువ ఉండొచ్చు. అయితే రూల్ ఏంటి మరి? మనం చీప్ PE 10 రూపాయలు 10 PEని కొనాలా లేక ఎక్స్పెన్సివ్ PE 15 కొనాలా? రూల్ ఏంటంటే, ఆ కంపెనీ ఇండస్ట్రీ PEతో కంపేర్ చేయాలి. అంటే ఇండస్ట్రీ PE అంటే ఇప్పుడు ప్రతిదానికి సెక్టార్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రీ PE కూడా ఎంచుకోవడం మీకు ఇప్పుడు చెప్పేస్తాను. అంటే వాళ్ళ క్యాస్ట్లో, వాళ్ళ సెక్టార్లో చాలా సెక్టార్స్ ఉంటాయి. IT అని, బ్యాంక్ అని, మిగతా పెళ్లి కొడుకుల యావరేజ్ ఎంత,
ఫార్మా సెక్టర్ ఉంటుంది, అన్ని ఐటీ కంపెనీస్. ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ తీసుకుందాం, మిగతా పెళ్లి కొడుకుల యావరేజ్ రేట్ ఎంత, మొత్తం ఐటీ సెక్టార్లో రేట్ ఎంత అని యావరేజ్ ఉంటుంది కదా, అది చూడాలి. ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఒక 70 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆ 70 కంపెనీస్కి పిఈ ఎంత ఉందో చూసి యావరేజ్ చేస్తే ఒక యావరేజ్ వస్తుంది కదా, ఆ యావరేజ్ పిఈ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ పిఈ కంటే దగ్గరగా ఉందంటే, దగ్గరలో కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పర్లా, ఈ యావరేజ్ పిఈకి ఇది మరీ దూరం ఉన్నా, యావరేజ్ పిఈకి మరీ ఎక్కువ ఉన్నా అది రిస్క్. ఇప్పుడు నేను మీకు అది కూడా ఎగ్జాంపుల్తో ముందు చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు అన్ని ఐటీ కంపెనీస్ యావరేజ్ పిఈ 20 ఉంటే, మన కంపెనీ ఇన్ఫోసిస్ పిఈ 15 ఉంటే మంచి డీల్, లేదా బార్గెయిన్లో దొరుకుతుంది. యావరేజ్గా పిఈ 20 ఉంటే, మన కంపెనీ పిఈ 80 ఉంటే ఓవర్ హైప్డ్, చాలా ఎక్స్పెన్సివ్. ఈ రేట్ జస్టిఫై చేయాలంటే ఫ్యూచర్లో అద్భుతాలు జరగాలి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో రూల్ నెంబర్ 3, పిఈ చూడండి, అది చీపో ఎక్స్పెన్సివో చెప్పుద్ది, కానీ ఇండస్ట్రీతో కంపేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అయితే ఇప్పుడే స్క్రీనర్ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీకు ఇమేజెస్తో చూపిస్తాను. ఇక్కడ మనం screener.inని ఓపెన్ చేయాలి, పిఈని ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఈ పిఈ రేషియోని మనం screener.in లాంటి వెబ్సైట్స్లో చాలా ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీనర్ ఓపెన్ చేసి TCS అని సెర్చ్ చేద్దాం. TCS అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పేజ్ ఓపెన్ చేద్దాం. పేజ్ని ఓపెన్ అవ్వగానే టాప్లో మీకు స్టాక్ పిఈ అని కనిపిస్తుంది కదా. ఎగ్జాంపుల్కి ఈరోజు నేను చూసే రోజు TCS స్టాక్ పిఈ 21.47 ఉంది అనుకుందాం. ఇది మన పెళ్లి కొడుకు రేట్. మరి ఇండస్ట్రీ పిఈ ఎక్కడ చూడాలి? కొంచెం కింద స్క్రోల్ చేయండి, పీర్ కంపారిజన్ అనే టేబుల్ ఉంది కదా, ఈ పీర్ కంపారిజన్ టేబుల్కి స్క్రోల్ చేద్దాం. ఆ టేబుల్ మొత్తం బాటమ్కి స్క్రోల్ చేయండి. అక్కడ మీరు మీడియన్ 71 కో అనే ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ మీడియన్ 71 కో అనే లైన్ని హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 71 కో అంటే ఇప్పుడు మన సెక్టర్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్ కదా, ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొత్తం 71 కంపెనీస్ ఉన్నాయని అర్థం. వీళ్ళు విత్ స్క్రీనర్ వాళ్ళు తీసుకుంది. ఆ మీడియన్ లైన్లో పిఈ కాలం చూడండి, అక్కడ ఇండస్ట్రీ మీడియన్ పిఈ 30.25 ఉంది. మీడియన్ అంటే మీడియన్ వాల్యూ. ఆ 71 కంపెనీస్ని లైన్లో పెడితే కరెక్ట్గా మధ్యలో ఉన్న కంపెనీ పిఈ 30.25. లైవ్ అనాలిసిస్. ఇప్పుడు మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. TCS పిఈ స్టాక్ రేట్ 21.47, ఇండస్ట్రీ పిఈ క్యాష్ రేట్ 30.25. సో ఈ అనాలిసిస్లో ఈ ఐటీ ఇండస్ట్రీలో యావరేజ్ పెళ్లి కొడుకు రేట్ 30.25 ఉంటే మన TCS మాత్రం 21.47కి దొరుకుతుంది. అంటే ఇండస్ట్రీ యావరేజ్ కన్నా చీప్గా మంచి బార్గెయిన్లో ఉంది. ఇది గుడ్ డీల్కి ఫస్ట్ సిగ్నల్. ఇప్పుడు మనం పిఈని చూసి డిసిషన్ తీసుకోవడానికి ఒక ఫార్ములా క్రియేట్ చేద్దాం. ఇది రూల్ ఆఫ్ థంబ్ మాత్రమే, అంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉందని, అంతేగాని ఇదే జరుగుతుందని కాదు. జోన్ 1 గుడ్ డీల్, బార్గెయిన్ జోన్. ఫార్ములా స్టాక్ పిఈ లెస్ దెన్ ఇండస్ట్రీ మీడియన్ పిఈ. TCS లాగా 21.47 లెస్ దెన్ 30.25 కదా. అలా అనాలిసిస్ ఏంటంటే ఇండస్ట్రీ కన్నా చీప్గా ఉంది, కానీ ఇక్కడే మనం ఇంకోటి కూడా చూడాలి. జోన్ 2 పర్లేదు, ఫెయిర్ జోన్ ప్రైస్. స్టాక్ పిఈ ఇండస్ట్రీ మీడియన్ పిఈ అంటే ఇండస్ట్రీ 30 ఉంటే స్టాక్ ఒక 20-35 మధ్యలో ఉందనుకుందాం, ఫెయిర్ ప్రైస్లో ఉంది. స్టేబుల్ కంపెనీస్ ఇక్కడే ఉంటాయి. జోన్ 3 డేంజర్, రిస్క్ జోన్. స్టాక్ పిఈ గ్రేటర్ దెన్ ఇండస్ట్రీ మీడియన్ పిఈ. ఇండస్ట్రీ 30 ఉంటే స్టాక్ 80, 100, 150 ఉందనుకుందాం, అంటే మీడియన్. అనాలిసిస్ ఇక్కడ ఏంటంటే ఓవర్ హైప్డ్, అవాయిడ్ చేయాలి. ఇంకోటి కూడా ఉంది, స్టాక్ పిఈ చాలా తక్కువగా ఉన్నా, అంటే ఇప్పుడు 30 నుంచి 80, 50, 100 చూసాం, అలాగే 5, 8 ఉండడం కూడా ఇది వాల్యూ ట్రాప్ అవ్వచ్చు. వాల్యూ ట్రాప్కి ఎగ్జాంపుల్ ఏంటంటే విప్రో వర్సెస్ TCS చూడండి. మీరు జోన్ 1లో ఉన్న స్టాక్ని చూడగానే చీప్గా ఉంది కొనేద్దామని అనుకోకండి, అక్కడ ఒక ట్రాప్ ఉండొచ్చు. అది పీర్ కంపారిజన్ టేబుల్లో విప్రో పిఈ చూడండి, అది 18.64 ఉంది. ఇది ఇండస్ట్రీ కన్నా TCS కన్నా ఇంకా చీప్గా ఉంది. మరి ఇది ఇంకా మంచి డీలా అంటే కాదు. అసలు పిఈ తక్కువగా ఎందుకుందో రీజన్ ఎతకాలి. అదే టేబుల్లో పక్కకు చూడండి, సేల్స్ క్వార్టర్ వేరియేషన్, క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్, అంటే సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ అనే కాలమ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఇండస్ట్రీ మీడియన్ చూడండి. ఇండస్ట్రీ మీడియన్ సేల్స్ క్వార్టర్ వేరియేషన్ వచ్చేసి 13.93 ఉంది. ఇండస్ట్రీ మీడియన్ క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్ వచ్చి 12.8 ఉంది. ఇక్కడ అనాలిసిస్ ఏంటంటే ఇండస్ట్రీలో యావరేజ్ కంపెనీస్ 13-14% సేల్స్ పెంచుతున్నాయి అండ్ 12-13% ప్రాఫిట్ పెంచుతున్నాయి. సో ఇప్పుడు విప్రో చూడండి, విప్రో సేల్స్ క్వార్టర్ వేరియేషన్ 1.77 అండ్ విప్రో క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్ 1.17 ఉంది. ఇండస్ట్రీ అంతా 13% గ్రోత్ ఉంటే విప్రో కేవలం 1-2% గ్రోత్ ఉంది. గ్రోత్ లేదు, అందుకే మార్కెట్ దీనికి రేట్ ఇవ్వాల, అంటే పిఈ ఇవ్వట్ల. ఇది చీప్గా కనిపిస్తున్న వాల్యూ ట్రాప్. ఇప్పుడు TCS చూడండి, TCS సేల్స్ క్వార్టర్ వేరియేషన్ 2.40 ఉంది. TCS క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్ 8.54 ఉంది. TCS కూడా ఇండస్ట్రీ మీడియం 13% కన్నా స్లోగానే గ్రో అవుతుంది, కానీ విప్రో కంటే బెటర్గా 8%తో గ్రో అవుతుంది. అందుకే దాని పిఈ 21.47, విప్రో పిఈ 18.64 కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. రూల్ ఏంటి? ఇప్పుడు మీరు చీప్ పిఈ వెతుకుతున్నారు, కానీ వెంటనే గ్రోత్ కూడా ఇండస్ట్రీ మీడియం కన్నా ఎక్కువగా ఉందో లేదో చెక్ చేయండి, అప్పుడే ఇది రియల్ బార్గెయిన్ అవుతుంది. ఇక్కడే మీకు ROCE కూడా కనబడుతుంది కదా.
ఈ టేబుల్లో ఇంకొక ఇంపార్టెంట్ నెంబర్ ఇది ఆర్ఓసిఈ పర్సంటేజ్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే కంపెనీ బిజినెస్లో పెట్టిన మొత్తం పెట్టుబడి, సొంత డబ్బు ప్లస్ అప్పు మీద ఎంత పర్సెంట్ లాభం సంపాదిస్తుంది. బిర్యానీ ఎగ్జాంపులే చెప్తాను మీకు అర్థం కావడానికి. మీరు 1,00,000 రూపాయలు సొంత డబ్బు, 50,000 అప్పు, మొత్తం 1.5 lakhs క్యాపిటల్తో 30K ప్రాఫిట్ చేస్తే మీ ఆర్ఓసి 20%, అంటే 100 రూపాయలు 20 రూపాయలు సంపాదిస్తుంది. ఇప్పుడు టేబుల్లో చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ కరెక్షన్. మొత్తం 1,50,000 కదా, దానికి 30,000 ప్రాఫిట్ సంపాదిస్తుంది. అంటే 1,50,000 బై 30,000 అంటే 20% ఆర్ఓసిఈ, అంటే మీ 100 రూపాయలు 20 రూపాయలు సంపాదిస్తుంది. ఇప్పుడు టేబుల్ చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ కరెక్షన్. ఇండస్ట్రీ మీడియన్ ఆర్ఓసిఈ 19.45% ఉంది. ఐటీ సెక్టర్లో ఆర్ఓసిఈ 19.45 ఉంది. అంటే ఇండస్ట్రీలో యావరేజ్గా కంపెనీస్ 100 రూపాయలు పెట్టుబడి మీద 19.45 రూపీస్ సంపాదిస్తున్నాయి. ఇప్పుడు కంపేర్ చేద్దాం. టీసీఎస్ ఆర్ఓసిఈ 64.63%, అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ 19.45 కన్నా కూడా 3 రెట్లు ఎక్కువ ఎఫిషియన్సీతో డబ్బును సంపాదిస్తుంది. సూపర్ ఎఫిషియంట్. ఇన్ఫోసిస్ ఆర్ఓసిఈ 37.50, వెరీ గుడ్. ఇండస్ట్రీ యావరేజ్ కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎఫిషియన్సీ. విప్రో ఆర్ఓసిఈ 19.51%, ఇది యావరేజ్. ఇండస్ట్రీ యావరేజ్ 19.45కి దగ్గరగా కరెక్ట్గా మీడియంలో ఉంది, పర్లేదు. కానీ టీసీఎస్ అంతా గ్రేట్ కాదు. పర్సిస్టెంట్ ఆర్ఓసిఈ 30.44, గుడ్. ఇండస్ట్రీ యావరేజ్ కన్నా మంచి ఎఫిషియన్సీ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి రూల్ ఏంటి, మనం ఎప్పుడూ ఇండస్ట్రీ మీడియన్ కన్నా హై ఆర్ఓసిఈ ఉన్న కంపెనీస్నే వెతకాలి. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి వాటి కోసం వెతకాలి. బుక్ వాల్యూ అంటే ఏంటి? బుక్ వాల్యూని మీరు గమనిస్తే ఇక్కడ బుక్ వాల్యూని కాన్ ఎందుకు రాశారు ఈ సెక్షన్లో మీరు గమనించండి. స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 10.3 times ఇట్స్ బుక్ వాల్యూ అని ఉంది. అంటే బుక్ వాల్యూ కన్నా 10 రెట్లు ఎక్కువ రేట్లో ఉంది అని. మరి ఇది నెగిటివ్ ఎలా అయితే మంచి కంపెనీస్కి ఎక్కువ ఉంటుంది కదా అంటే, మనం చెప్పింది 100% కరెక్టే. ఇది ఓల్డ్ స్టైల్ వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రకారం కాన్. ₹1 అసెట్ కోసం 10 రూపాయలు పెడుతున్నాం రిస్క్ అని వాళ్ళ ఫీలింగ్. కానీ టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీకి అసెట్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళ నిజమైన అసెట్ ఏంటో తెలుసా? వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ బ్రెయిన్ అండ్ వాళ్ళ బ్రాండ్ నేమ్. ఈ రెండు బుక్ వాల్యూలో కనపడవు. గోల్డెన్ రూల్ ఏంటి? ఎక్కడ హై ఆర్ఓసిఈ ఉంటుందో అక్కడ హై ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా ఉంటుంది. టీసీఎస్ ఆర్ఓసిఈ 64.63 ఉంది. అందుకే మార్కెట్ ఇచ్చిన రేట్ ప్రైస్ టు బుక్ వాల్యూ 10.3. సో అది ఒక రకంగా నెగిటివ్ కాదు, అండ్ మంచి కంపెనీకి ఉండే ఫీచర్, లక్షణం లాంటిది. ఇప్పుడు మీకు కరెక్ట్ నెంబర్స్ టు పిఈ, గ్రోత్, ఆర్ఓసిఈ అండ్ బుక్ వాల్యూ అన్నిటి మీద క్లియర్ పిక్చర్ వచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చూడాలి? ఇది ప్రైస్ టు ఎర్నింగ్ మీద నేను 3వ పాయింట్ మొత్తం చెప్పాను, అక్కడ ఏమేం చెక్ చేయాలనేది. నెక్స్ట్ ఫ్యామిలీ ప్రమోటర్ హోల్డింగ్. శాలరీ ప్రాఫిట్ చూసాం, అప్పులు డెట్ చూసాం, రేట్ పిఈ చూసాం. ఇంకా మెయిన్ విషయం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. పెళ్లి కొడుక్కి వాళ్ళ ఫ్యామిలీకి రిలేషన్ ఎలా ఉంది? పెళ్లి కొడుక్కి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, లేదా ఫ్యామిలీతో గొడవపడి ఏమైనా వచ్చేసాడా? స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఫ్యామిలీనే ప్రమోటర్స్ అంటారు. అంటే కంపెనీని స్టార్ట్ చేసిన ఓనర్స్. ఎగ్జాంపుల్ టాటా కంపెనీకి టాటా ఫ్యామిలీ, రిలయన్స్కి అంబానీ ఫ్యామిలీ. జాతకంలో ప్రమోటర్ హోల్డింగ్ అనే నెంబర్ ఉంటుంది, ఇది పర్సంటేజ్లో ఉంటుంది. ప్రమోటర్ హోల్డింగ్ 50% ఉంది అంటే ఆ కంపెనీలో హాఫ్ షేర్స్ 50% ఓనర్స్ దగ్గరే ఉన్నాయని అర్థం. ఇది గుడ్ సిగ్నలే. ఎందుకు? ఓనర్స్కే వాళ్ళ కంపెనీ మీద నమ్మకం ఉంది, వాళ్ళ బేబీని వాళ్ళు హోల్డ్ చేసుకుంటున్నారు, అమ్ముకునేలా లేరు. ప్రమోటర్ హోల్డింగ్ 10% ఉందనుకోండి, అంటే ఓనర్సే వాళ్ళ షేర్స్ మొత్తం పబ్లిక్గా అమ్మేసి ఎగ్జిట్ అయిపోతున్నారు. ఓనర్స్కే నమ్మకం లేనప్పుడు మనం ఏ నమ్మకంతో ఇన్వెస్ట్ చేయాలి? ఇది రెడ్ ఫ్లాగ్. రూల్ నెంబర్ 4, చెక్ ప్రమోటర్ హోల్డింగ్. 40% ఆర్ 50% కంటే ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న పెళ్లి కొడుకు. ఇక లాస్ట్ వన్, ద ఫ్యూచర్ ప్లాన్స్ గ్రోత్. అన్నీ బాగున్నాయి, శాలరీ 0, డెట్ గుడ్ రేట్, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉంది, సూపర్. కానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఈ ₹1,00,000 శాలరీతోనే లైఫ్ మొత్తం ఉంటావా, లేక ఫ్యూచర్లో కొత్త బిజినెస్ పెడతావా? గ్రోత్ ఎలాగా? అలాగే కంపెనీ జాతకంలో యాన్యువల్ రిపోర్ట్ అని మెయిన్ డాక్యుమెంట్ ఉంటుంది, అదే అసలు సిసలైన జాతకం. అందులో చైర్మన్ ఒక లెటర్ రాస్తాడు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావు, న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నావా, యూఎస్ఏ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నావా, ఏఐ వాడబోతున్నావా, ఆ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి చదవాలి. కంపెనీ గురించి న్యూస్ చదవాలి. గ్రోత్కి స్కోప్ ఉంటేనే మనం పెట్టే ₹1,00,000 ఫ్యూచర్లో ₹1,00,00,000 అయింది. గ్రోత్ లేకుండా అక్కడే ఉంటే అది ఎఫ్డి కంటే కూడా వేస్ట్. సో రూల్ నెంబర్ 5 ఏంటి? చెక్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్, ద ఫైనల్ డిసిషన్. సో టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ని సెలెక్ట్ చేయాలంటే ఈ 5 రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రాఫిట్ ఉండాలి, శాలరీ, డెట్ తక్కువ ఉండాలి, అప్పులు, పిఈ రేషియో రీజనబుల్గా ఉండాలి, రేట్, ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువగా ఉండాలి, ఫ్యామిలీ, ఫ్యూచర్ గ్రోత్ ఉండాలి, ప్లాన్స్. సో ఈ 5 ఫిల్టర్స్ పాస్ అయిన కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది టెస్ట్ మ్యాచ్లో డ్రావిడ్ లాగా సేఫ్ గాడి లాంగ్ రన్లో మీకు వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఓకే బ్రో, జాతకం ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుందాం. కానీ కొన్నిసార్లు జాతకంతో పని లేకుండా కేవలం గ్రాఫ్ చూసి ట్రేడ్ చేస్తామని చెప్పాం కదా ట్రేడింగ్ గురించి. ఆ ఆస్ట్రాలజీ, ఆ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఆ చార్ట్స్ ఏంటి, ఆ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. అంతలోపు
మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారనే అనుకుంటున్నాను. డీమ్యాట్కి సంబంధించిన లింక్స్ మన టెలిగ్రామ్లో పిన్ చేస్తున్నాను. ఫ్రీ డీమ్యాట్ అకౌంట్, దీనికి ఖర్చు కూడా ఉండదు. సో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కుదిరితే ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.